You are receiving nice training. చక్కటి తర్ఫీదును పొందుకుంటున్నారా? You are happy with the word of God. దేవుని వాక్యంతో సంతోషంగా ఉన్నారా? So when shall we do second evangelist training then? మరి సెకండ్ ఎవాంజలిజం ట్రైనింగ్ మళ్ళీ ఎప్పుడు పెట్టుకుందాం? When we should start? ఎప్పుడు మొదలు పెడదాం? Monday. Okay, let's open Leviticus chapter 4. లేవికాండము 4వ అధ్యాయం చూద్దాం. Leviticus chapter 4 from verse 27 till 31 we are going to read. లేవికాండము 4వ అధ్యాయము 27 నుండి 31 వరకు చదువుకుందాం. Please open your Bible. దయచేసి బైబిల్ తెరిచి చూడండి. Chapter 4 from verse 27 you can read. 4వ అధ్యాయం 27వ వచనం నుండి, మీ దేశస్థులలో ఎవడైనను పొరపాటున పాపము చేసి చేయరాని పనుల విషయముల్లో యెహోవా ఆజ్ఞల్లో దేనినైనను మీరి అపరాధి అయిన ఎడల, తాను చేసినది పాపమని ఒకవేళ తనకు తెలియబడిన ఎడల, తాను చేసిన పాపం విషయమై నిర్దోషమైన ఆడు మేకపిల్లను అర్పణముగా తీసుకుని వచ్చి పాప పరిహారార్థ బలిపశువు యొక్క తల మీద తన చెయ్యి ఉంచి దహన బలి పశువులను వధించు స్థలమున దానిని వధింపవలెను. యాజకుడు దాని రక్తములో కొంచెము వ్రేలితో తీసి దహన బలిపీఠపు కొమ్ముల మీద చమిరి దాని రక్త శేషమును ఆ పీఠం అడుగున పోయవలెను. మరియు సమాధాన బలిపశువు యొక్క క్రొవ్వును తీసినట్లే దీని క్రొవ్వు అంతటినీ తీయవలెను. యెహోవాకు ఇంపైన సువాసనగా యాజకుడు బలిపీఠం మీద దానిని దహింపవలెను. అట్లు యాజకుడు అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా అతనికి క్షమాపణ కలుగును. We all know very well how Jesus died for our sin. మన పాపముల నిమిత్తము యేసు ఎలా మరణించారనేది మనందరికీ బాగా తెలుసు. And we all know blood of Jesus Christ cleanses us from our all sin. యేసు రక్తము మన సమస్త పాపముల నుండి మనల్ని కడిగి వేసిందని మనకు తెలుసు. But there are so many things doesn't resolve in our heart. కానీ మన హృదయంలో అపరిష్కృతంగా మిగిలిపోయిన సమస్యలు, విషయాలు ఇంకా చాలా ఉన్నాయి. Things what does not resolve in our heart, మన హృదయంలో ఏవైతే ఇంకా పరిష్కారం కాలేదో those things led us to wrong way in the spiritual life. ఆత్మీయ జీవితంలో ఆ విషయాలు మనల్ని తప్పైన మార్గంలో నడిపిస్తాయి. So in our spiritual life, first thing in our heart, sin problem has to be resolved exactly. మన ఆత్మీయ జీవితంలో మొట్టమొదటిగా ఈ పాపం అనే సమస్య స్పష్టంగా పరిష్కరించబడాలి. That called eternal redemption. దాన్నే మనం నిత్య విమోచన అంటాం. That eternal redemption should be established in our heart. ఈ నిత్య విమోచన మన హృదయాల్లో స్థాపించబడాలి. Then sin problem between God and us, it will be resolved in our heart. అప్పుడు దేవునికి మనకి మధ్య ఉన్న ఈ పాపం అనే సమస్య మన హృదయాల్లో పరిష్కరించబడుతుంది. Then there is no power to bring us back. అప్పుడు మనల్ని వెనక్కు లాగే శక్తి ఏది ఉండదు. By the power of the blood of Jesus Christ, we can go continue further. యేసుక్రీస్తు రక్తం యొక్క శక్తి ద్వారా నిరంతరంగా మనం ముందుకు వెళ్ళగలుగుతాం. And we can live true spiritual life before God with the peaceful mind. మరి నెమ్మది కలిగిన హృదయంతో దేవుని ముందు నిజమైన ఆత్మీయ జీవితం జీవించగలుగుతాం. So that's why God also wants to teach us in detail. అందుకే దేవుడు మనకి వివరంగా నేర్పించాలనుకుంటున్నాడు. When we start to go to school, మనం స్కూల్కి వెళ్ళడం మొదలు పెట్టినప్పుడు we don't study fully once. అంతా ఒక్కసారి అన్నీ చదివేయము. First thing teacher they try to teach us మరి టీచర్ మొదటిగా మనకు నేర్పించాలనుకునేవి ఏంటి అంటే writing A is very easy and very simple. ఆ ఏ అనే అక్షరాన్ని రాయటం చాలా సులభం. But because you don't know how to perform that, కానీ అది ఎలా చేయాలనేది అప్పటి వరకు మీకు తెలియదు కనుక, so when teacher do like this, they come very well. మరి టీచర్ దాన్ని ఈ విధంగా గీస్తూ రాస్తూ ఉన్నప్పుడు చాలా చక్కగా వస్తుంది. But when we try to do like this happen. కానీ మనం దాన్ని రాయడానికి ప్రయత్నించినప్పుడు అటు ఇటు వెళ్ళిపోతుంటుంది. టీచర్ ఇస్ డూయింగ్ లైక్ దిస్ ఏ ఫినిష్. టీచర్ చాలా చక్కగా ఇలా 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 అంటుంది, అయిపోతుంది. బట్ ఫర్ us that same thing కానీ అదే అక్షరం మనం ప్రయత్నిస్తున్నప్పుడు మాత్రం అటు వెళ్తుంది ఇటు వెళ్తుంది ఏదో అవుతుంది. బికాస్ ఆఫ్ దట్ సింపుల్ థింగ్ వి హావ్ టు బి బీటన్ బై టీచర్ సో మెనీ టైమ్. ఆ చిన్న సులభమైన విషయానికి కూడా టీచర్ చేతులు ఎన్నో దెబ్బలు తింటాం. And then after that teacher hold our hand. ఆ తర్వాత టీచర్ మన చేతిని పట్టుకొని do like this, ఇలా రాయాలి, like this, ఇలాను, this much also you cannot do. ఇది కూడా చేయలేవా నువ్వు
I understand but cannot do. అర్థమవుతుంది ఒక పక్క, కానీ రావట్లేదు. Spiritual life also same something is there. ఆత్మీయ జీవితం కూడా అదే విధంగా ఉంది. You may feel why I have to listen again and again. ఎందుకు మళ్ళీ మళ్ళీ వినాలి నేను అనిపిస్తుండొచ్చు మీకు. You may feel why my spiritual life is not working out well. ఎందుకు నా ఆత్మీయ జీవితం అనుకున్నట్టుగా సరిగా జరగట్లేదు అనిపించవచ్చు. But there is only way. You have to listen continue till your heart resolved. కానీ మీ హృదయంలో ఇది పరిష్కరింపబడే వరకు నిరంతరంగా వినటం ఒకటే మార్గం. Solution is there. పరిష్కారం ఉంది. Is not solution is not there. పరిష్కారం లేదని కాదు. Surely all the problem of our spiritual life can be solved. మన ఆత్మీయ జీవితం యొక్క సమస్యలన్నీ ఖచ్చితంగా పరిష్కరించబడతాయి. There is no such a problem cannot solved by God. దేవుని ద్వారా పరిష్కారం కాలేనటువంటి సమస్య ఏది లేదు. And fact is by God and by the side of God all the problem actually has been solved. కానీ వాస్తవం ఏంటి అంటే నిజానికి దేవుని వైపున ఈ సమస్యలన్నీ ఇప్పటికే పరిష్కరించబడ్డాయి. But problem is in our side. కానీ సమస్య మన వైపున మిగిలిపోయింది. Problem is in our heart. మన హృదయంలో సమస్య ఉంది. Then our heart, how our heart can be resolved? మరి మన హృదయంలో ఇవి ఎలా పరిష్కరింపబడగలుగుతాయి? That's why word of God and our thoughts are fighting. అందుకే దేవుని వాక్యానికి మన ఆలోచనలకి మధ్య సంఘర్షణ జరుగుతూ ఉంది. You may know when God called Moshe, దేవుడు మోషేని పిలిచినప్పుడు that time God decided in his heart, I want to use Moshe. మోషేని నేను ఉపయోగించుకోవాలనుకుంటున్నానని దేవుడు నిర్ణయించుకున్నాడు. And God come and then God is expressing his heart to Moshe. దేవుడు ప్రత్యక్షమై మోషేకి తన హృదయాన్ని తెలియజేస్తున్నాడు. All the word of God Moshe is listening very well. దేవుడు చెప్తున్న మాటలన్నీ మోషే చక్కగా వింటున్నాడు. All the heart of God, all the plan of God, Moshe know everything. దేవుని హృదయం, దేవుని ప్రణాళిక అన్ని మోషేకి బయలుపరచబడ్డాయి. After listening all word of God, what Moshe say? ఆ మాటలన్నీ విన్న తర్వాత మోషే ఏమంటున్నాడు? Everything he understood. అంతా అర్థమైంది. God explained everything. దేవుడు అన్ని వివరించాడు. Then what Moshe say? చివరికి మోషే ఇప్పుడు ఏమంటున్నాడు? What was the last word Moshe said to God, and then God becomes so angry, God wants to kill him? దేవుడితో మోషే చెప్పిన చివరి మాట ఏంటండి? దేవుడు కోపం తెప్పించే అంతగా తాను మాట్లాడిన మాటలు ఏంటి? He has in the beginning he has so many reasons. మొదట్లో చాలా కారణాలు ఉన్నాయి. He was saying people will not listen me. ప్రజలు నాను వినరు. He was saying people will say God did not appear to you. దేవుడు నీకు అసలు ప్రత్యక్షం కాలేదంటారు. People will say this and that and this and that. ప్రజలు ఇది అది ఏదేదో చెప్తారు. Then God explained, oh, okay my baby, I will explain you everything nicely. సరే నా కుమారుడా అన్ని వివరిస్తాను మళ్ళీ వినని దేవుడు మళ్ళీ చెప్పాడు. In detail God explained everything. దేవుడు అన్ని వివరంగా చెప్పాడు. 1 chapter, 2 chapter. ఒకటో అధ్యాయం, రెండో అధ్యాయం నడుస్తూ ఉంది. Now Moshe cannot win over God. That much God has explained. మోషే ఇంకా ఏమీ చెయ్యలేని విధంగా దేవుడిని అధిగమించలేని అంతగా వివరించాడు. Then what last Moshe say? చివరికి మోషే ఏమంటున్నాడు? I will not go. Send another someone. వేరే ఎవరినైనా పంపుకో, నేనైతే వెళ్ళను అంటున్నాడు. When he realized I cannot win over God. తను ఎప్పుడైతే ఇంకా దేవుని మాట కాదనలేను గెలవలేను ఆయన అర్థమైందో, when he understand heart of God is fixed towards him, తన పట్ల దేవుని హృదయం అనేది చాలా స్థిరంగా ఉందని గ్రహించాడు. so Moshe start to say, no, you don't send me, send another someone. నన్ను పంపొద్దు, వేరే ఎవరినైనా పంపుతావా అంటున్నాడు. That is our image. నిజానికి అది మన స్వరూపమే. Understand everything, knowing everything, we don't want to go to the path of God. అంతా అర్థం చేసుకుంటాం, అన్ని తెలిసినట్టే ఉంటాయి, కానీ దేవుని మార్గంలో వెళ్ళాలని మాత్రం ఉండదు. That's why in this training, what you understand, what you know, don't think you understood everything, okay? అందుచేతనే ఈ ట్రైనింగ్ లో మీకు ఏదైతే అర్థమైందో, మీరు తెలుసుకున్నారో దాంతోనే అన్ని మీకు తెలిసిపోయాయి అనుకోవద్దు. And then don't disappoint after training, why still I am not changing. ట్రైనింగ్ తరువాత ఇంకా నేనేం మారలేదేంటి అని అలా నిరుత్సాహానికి గురి కావద్దు. Don't say after training also, why I am living like this. Don't say such a thing. ట్రైనింగ్ తర్వాత కూడా నేను ఎందుకు ఇలా జీవిస్తున్నాను అని అలా అనుకోవద్దు. You must understand the heart of God. God who choose me, he will lead me. నన్ను ఎంచుకున్నటువంటి దేవుడు నన్ను నడిపిస్తాడు అన్న దేవుని హృదయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. God who loved me, he will reveal everything to me. నన్ను ప్రేమిస్తున్న దేవుడు సమస్తాన్ని నాకు కనుపరుస్తాడు అని నమ్మాలి. God who sacrificed his own son for me, why he will not lead entire my life. నా నిమిత్తము తన ప్రియ కుమారుణ్ణి అర్పించినటువంటి దేవుడు నా జీవితాంతం నాకు తోడుగా ఉండి ఎందుకు నడిపించడానికి నమ్మాలి. So in our spiritual life, first thing we have to resolve
sin eternally. మన ఆత్మీయ జీవితంలో మొదటిగా జరగాల్సింది ఏంటంటే శాశ్వతంగా ఈ పాపం అనే సమస్య పరిష్కరించబడాలి. That is main problem. అది అసలైన సమస్య అండి. Other problem also is there. మన సమస్యలు కూడా ఉన్నాయి. But main problem is the problem of sin. కానీ అసలైన సమస్య, ముఖ్యమైన సమస్య పాపపు సమస్య. If problem of sin resolve in your heart, ఈ పాపం అనే సమస్య మీ హృదయంలో పరిష్కరింపబడితే from that time you can be free with God. ఆ సమయం నుండి దేవునితో మీరు ఏ సంకోచం లేకుండా జీవించవచ్చు. And this freedom what God has given to you, దేవుడు మీకు ఇచ్చినటువంటి ఆ స్వాతంత్రము, you will not use this freedom to do the evil, but with this freedom you will submit to God. చెడ్డవి దుష్టమైనవి చేయడానికి ఉపయోగించరు కానీ దేవునికి మీ అర్పించుకోవడానికి సమర్పించుకోవడానికి ఉపయోగిస్తారు. And when you submit yourself to God, then God will rule over you. మిమ్మల్ని మీరు దేవునికి సమర్పించుకున్నప్పుడు దేవుడు మీకు యజమానిగా ఉండి నడిపిస్తాడు. So sin will not rule over you, God will rule over you. అప్పటి నుండి దేవుడు మరి మిమ్మల్ని పరిపాలిస్తాడు, పాపం మీ పైన అధికారం చెయ్యదు. It's not you have to do anything. మీరేదో చెయ్యాలని కాదు ఇదంతా. You have to be free from sin and you have to receive this freedom. మీరు పాపము నుండి విడిపించబడి స్వాతంత్రాన్ని పొందుకోవాలి. When you receive this freedom, you have to submit yourself to God. ఈ స్వాతంత్రాన్ని మీరు పొందుకున్నప్పుడు దేవునికి మిమ్మల్ని మీరు సమర్పించుకోవాలి, అప్పగించుకోవాలి. When you submit yourself to God, God himself will rule over you. మిమ్మల్ని మీరు ఆ దేవునికి అప్పగించుకున్నప్పుడు ఆ దేవుడు మీ పైన అధికారం చెలాయిస్తాడు. Unless you submit yourself to God, God is not forcefully ruling you. మిమ్మల్ని మీరు మీ అంతటి మీరుగా దేవునికి అర్పించుకోకుండా దేవుడు బలవంతంగా మీ పైన అధికారం చేయాలని చూడట్లేదు. So God expressed his all heart to Moshe. దేవుడు ఆయన హృదయాన్ని అంతటిని మోషేకి తెలియపరిచాడు. And God said, Moshe, you are not important. I want to guide you. That is important. మోషే నువ్వెలా ఉన్నావన్నదే ముఖ్యమైన విషయం కాదు, నేను నడిపించాలనుకుంటున్నాను చాలు. You are unable to speak. Don't worry. I know how to talk to the people. నువ్వు సరిగా మాట్లాడలేని వ్యక్తివి కదా, పర్లేదు, నాకు తెలుసు ఎలా మాట్లాడాలో. I am not working according to your condition. I am working according to my own ability. నీ సామర్థ్యాన్ని బట్టి కాదు నేను పనిచేస్తున్నది, నా సామర్థ్యం ప్రకారం పనిచేస్తాను. Then what Moshe has to do? ఇప్పుడు మోషే ఏం చేయాలి? Just Moshe has to submit that God. That is all. మోషే ఆ దేవునికి అప్పగించుకోవాలి, లోబడాలి, అది చాలు. But Moshe say, you use another one. కానీ మోషే ఏమంటున్నాడు, దేవా వేరే ఎవరినైనా I ఉపయోగించు, will finish my IIT. నేను నా ఐఐటి పూర్తి చేసుకుంటాను. I don't know. After 80 years also he want to do IIT only. 80 సంవత్సరాలు దాటాక కూడా ఇంకా ఐఐటి చేయాలని ఉందేమో తనకి. You know what is his IIT? ఐఐటి అంటే ఏంటో తెలుసా? Feeding the sheep. గొర్రెలు గాయడం. Feeding sheep is his IIT. గొర్రెలు గాయడమే తను చేస్తున్న ఐఐటి. Today, that time IIT was like that. అప్పట్లో ఐఐటి అంటే అదే. Today IIT is different. ఈ నేటి రోజుల్లో ఐఐటి వేరు. That time Moshe wants to finish his IIT. అప్పట్లో మరి మోషే ఐఐటిని ఎలాగైనా పూర్తి చేయాలనుకుంటున్నాడు. He wanted to please his father-in-law. తన మామను ఎలా అయినా సంతోషపరచాలని ఉంది. He wanted to please his wife. తన భార్యను సంతోషపరచాలని. He wanted to do a nice family life. మంచి కుటుంబ జీవితాన్ని జీవించాలని. But God wanted to guide him to save many Israelites. కానీ అనేక మంది ఇశ్రాయేలులను రక్షించడానికి దేవుడు తను నడిపించాలనుకుంటున్నాడు. But Moshe, he don't want to submit himself to God. కానీ మోషే తనను తాను దేవునికి అప్పగించుకోవాలనుకోవట్లేదు. Because Moshe think, if I submit God, I don't think so much profitable for me. కానీ నన్ను నేను దేవునికి సమర్పించుకుంటే అదేమంత ప్రయోజనకరంగా అనిపించట్లేదే అని మోషే భావిస్తున్నాడు. We human being, we want to check where is my profit. మనుషులంగా మనం ఎప్పుడు కూడా నాకు ఏది ప్రయోజనమో ఎక్కడ లాభం వస్తుందని ఆలోచిస్తూ ఉంటాం. Profit is there. ఏనా లాభం ఉందా ఇందులో? ఉంది. ఉందా? Continue we are seeking the profit. నిరంతరంగా ఏం కలిసి వస్తుందని ఆలోచిస్తూ ఉంటాం. So behind seeking the profit, we are losing God. ఆ విధంగా లాభం వెంట పడుతూ దేవుణ్ణి కోల్పోతూ ఉంటాం. If you don't lose God, then you have everything by that God. నిజానికి దేవుణ్ణి కోల్పోకుండా ఉంటే ఆ దేవుని ద్వారా మీరు సమస్తం పొందుకుంటారు. Even though now you don't have anything, if you have God, then by that God everything will come. ఇప్పుడు మీ దగ్గర ఏమీ లేకపోయినా మీరు ఆ దేవుణ్ణి పొందుకున్నట్లయితే దేవుని ద్వారా సమస్తాన్ని పొందుకుంటారు. Don't think I don't have faith, I don't have this, I don't have that. No need to think. నా దగ్గర విశ్వాసం లేదు, అది లేదు, ఇది లేదని అలా ఆలోచించాల్సిన అవసరం లేదు. I have ministry or not, my family life, how my family life will go, no need to think. నా పరిచర్య ఉందా లేదా, నాకు నా కుటుంబ జీవితం ఎలా సాగుతూ ఉంది, ఏవి ఎలా ఉన్నాయి, ఇదంతా ఆలోచించాల్సిన అవసరం లేదు. Only one thing you have to know. మీరు కేవలం ఒక్క విషయం తెలుసుకోవాలి. Really I am free from sin or not. నేను
నిజంగా పాపం నుంచి విడుదల పొందుకున్నానా లేదా? Really that freedom is there or not in my నా heart? హృదయంలో నిజంగా స్వాతంత్రం ఉందా లేదా? With the freedom really I submit to that Almighty God or not? ఆ స్వాతంత్రాన్ని పొందుకొని సర్వశక్తిమంతుడైన దేవుడికి నన్ను నేను అప్పగించుకున్నానా లేదా? Then when we submit ourselves to God, మనల్ని మనం ఆ దేవునికి సమర్పించుకున్నప్పుడు God become our father and we become his son and daughter. దేవుని మన తండ్రిగా అవుతాడు, ఆయన కుమారుడు కుమార్తెగా మనం అవుతాం. And father he is doing all his responsibility. అప్పుడు తండ్రి సమస్త విషయాల్లో ఆయన బాధ్యత తీసుకుంటాడు. No need to teach father to how to do the responsibility. తండ్రికి ఏ బాధ్యత ఎలా నెరవేర్చాలో మనం చెప్పాల్సిన అవసరం లేదు. No need to tell him even. ఆయనకి ఏమి చెప్పాల్సిన అవసరం కూడా లేదు. That's why Bible says before you ask, God knows what you need. మీరు ఇంకా నువ్వు అడగక మునుపే మీ తండ్రికి తెలుసు మీకు ఏం అవసరం అని బైబిల్ చెప్తూ ఉంది. I'm right? అవునా? God is guiding us in this way. దేవుడు మనల్ని ఆ విధంగా నడిపిస్తూ But ఉన్నాడు. what is the problem of his spiritual life? కానీ ఆత్మీయ జీవితంలో సమస్య ఏంటంటే Even though people say I know Jesus died for me. యేసు నా కొరకు మరణించాడని నాకు తెలుసు అని ప్రజలు చెప్తున్నప్పటికీ, Even though people say blood of Jesus Christ has cleansed me. యేసు రక్తం నన్ను కడిగి వేసిందని ప్రజలు నోడుతూ అంటున్నప్పటికీ, But most of the time people's heart is ruled by sin. కానీ ప్రజల హృదయం మాత్రం పాపంతో నడిపించబడుతూ ఉంది. Because they are unable to understand what is the forgiveness of sin. ఈ పాప క్షమాపణ అంటే ఏంటో అర్థం చేసుకోలేకుండా ఉన్నారు. So as soon as our heart receive that freedom, ఆ స్వాతంత్రం స్వేచ్ఛను మన హృదయం పొందుకోగానే by the truth, సత్యము ద్వారా then really we become free. నిజంగా మనం స్వతంత్రులం అవుతాము. And when we become free, మనం ఎప్పుడైతే స్వాతంత్రులుగా అవుతామో then we can submit ourselves to God. అప్పుడు మనం దేవునికి అప్పగించుకోగలుగుతాం. And God can guide us like how father can guide son. తండ్రి కుమారుణ్ణి ఎలా నడిపిస్తాడో దేవుడు మనల్ని నడిపించగలుగుతాడు అలా. We can be taken care by God like how a shepherd take care of his sheep. మరి కాపరి గొర్రెలను ఎలా అయితే కాపాడుతూ ఉంటాడో తండ్రి మనల్ని సంరక్షిస్తాడు అప్పటి నుండి. Sheep has no wisdom, no problem. నిజానికి గొర్రెలకు ఎలాంటి జ్ఞానం లేదు, కానీ అదేం సమస్య కాదు. Shepherd has the wisdom. కాపరికి జ్ఞానం ఉంది. Sheep has no power, no problem. గొర్రెలకు శక్తి లేదు, అదేం సమస్య కాదు. Sheep cannot protect himself from that wild animal, no problem. క్రూర మృగాల నుండి మరి గొర్రెలు తమను తాము కాపాడుకోలేవు, అదేం సమస్య కాదు. Shepherd has a power to protect his sheep. కాపరికి శక్తి ఉంది తన గొర్రెలను కాపాడటానికి. So what Bible say? బైబిల్ ఏమంటూ ఉంది? My sheep they hear my voice. నా గొర్రెలు నా స్వరము వినును. And they will follow me. అవి నన్ను వెంబడిస్తాయి. They will not listen another voice. వేరే స్వరాన్ని అవి వినవు. They will afraid of that another voice. వేరే స్వరం పట్ల భయం కలిగి ఉంటాయి. They will run away from that another voice. ఆ వేరే స్వరం నుండి పారిపోతాయి. My sheep knows my voice. నా గొర్రెలు నా స్వరం ఎరుగును. They will listen my voice and they will follow me. అవి నా స్వరం వింటాయి, నన్ను వెంబడిస్తాయి. So there is a two voice in the Bible. కాబట్టి బైబిల్లో రెండు రకాల స్వరాల గురించి ఉంది. One is a voice of a shepherd and one is a voice another's voice. ఒకటేమో కాపరి స్వరం, మరొకటేమో వేరే స్వరము. That is a voice of Satan. అది సాతాను స్వరం అండి. There is a voice of spirit of God. దేవుని యొక్క ఆత్మ నుండి వస్తున్న స్వరం ఉంది. So when you have true spiritual life, నిజమైన ఆత్మీయ జీవితం మీరు కలిగి ఉన్నప్పుడు you will get that division in your heart. మీ హృదయాల్లో ఆ స్పష్టత విభజన అనేది కలిగి This is ఉంటారు. the voice of my shepherd. ఇది నా కాపరి స్వరము. This is the voice of my father. ఇది నా తండ్రి స్వరము. This is the voice of Satan. ఇది సాతాను స్వరం. This is the voice of the world. ఇది ఆ యొక్క మరి క్రూరముగా నుండి వస్తున్న స్వరం. This is the voice of the flesh. ఇది శరీరం నుండి వస్తున్న స్వరము. I shouldn't listen this. దీన్ని నేను వినకూడదు. I should listen this. నేను ఇదే వినాలి. I should deny this. దీన్ని నేను I తృణీకరించాలి. should obey this. నేను దీనికి లోబడాలి. That is the time you will be very freely you will live your spiritual life. స్వాతంత్రంగా స్వేచ్ఛగా మీరు ఆత్మీయ జీవితాన్ని జీవించగలిగే సమయం అది. That called life of faith. అది విశ్వాస జీవితంగా So పిలువబడుతుంది. for that you need to learn one by one all the scripture. అందు నిమిత్తమే లేఖనములు మీరు ఒకదాని తర్వాత ఒకటి జాగ్రత్తగా పరీక్షిస్తూ వినాలి. So from the Old Testament God wants to teach us. పాత నిబంధన నుండి దేవుడు మనకు So when నేర్పించాలనుకుంటున్నాడు. you see Old Testament book of Leviticus, పాత నిబంధన నుండి లేవీకాండం చూస్తే chapter 4 verse 27, 4వ అధ్యాయం 27వ వచనము, if any one of the common people sin unintentionally by doing something against any of the commandments of the Lord in anything which మీ దేశస్థుల్లో ఎవడైనను పొరపాటున పాపం చేసి చేయరాని పనుల విషయంలో యెహోవా ఆజ్ఞల్లో దేనినైనను మీరి అపరాధి అయిన ఎడల,
So when you see this verse 27, ఈ 27వ వచనం మీరు చూస్తే God is teaching us about sin. దేవుడు మనకు పాపం గురించి నేర్పిస్తున్నాడు. Then what is the sin? పాపం అంటే ఏంటి? Doing something what God has commanded us not to do, that is sin. యెహోవా ఆజ్ఞల్లో మరి చెయ్యకూడదని ఆజ్ఞాపించిన వాటిని మీరి చెయ్యటమే పాపము. Sin also you have to understand according to word of God. అంటే పాపం కూడా దేవుని వాక్యం ప్రకారము మీరు అర్థం చేసుకోవాలి. Don't say everything sin what people say sin. ప్రజలు ఏదైతే పాపం అని చెప్తున్నారో అదంతా పాపం అనుకోకండి. You know, people say eating non-veg also sin, right? కొంతమంది ప్రజలు మాంసాహారం తినడం కూడా పాపం అంటుంటారు. People's standard of sin and standard of sin in the Bible is different. ప్రజలు ఈ పాపాన్ని చూసే విధానం, బైబిల్ ఈ పాపాన్ని చూపిస్తున్న విధానం రెండుగా వేరుగా ఉన్నాయండి. So that standard of sin you need to understand according to word of God. ఈ పాపం యొక్క స్టాండర్డ్ ని దేవుని వాక్యం ప్రకారం మీరు అర్థం చేసుకోవాలి. Then what God says sin? దేవుడు దేని పాపం అంటున్నాడు? What things God says sin? వేటిని దేవుడు పాపం అంటున్నాడు? God says sin about the things what God said not to do. If you are doing, that is sin. దేవుడు వేటినైతే చెయ్యొద్దని చెప్పాడో దాన్ని మీరి వాటిని చెయ్యడం పాపం అని బైబిల్ చెప్తుంది. So after you commit sin, కాబట్టి మీరు పాపం చేసిన తర్వాత what God say? దేవుడు ఏమంటున్నాడు? God is not saying prayer. దేవుడు ప్రార్థన చేయమని చెప్పట్లేదు. God is not saying you do fasting. మీరు ఉపవాసం ఉండండి అని చెప్పట్లేదు. God is not saying you do good work. మీరు మంచి పనులు చేయండి అని చెప్పట్లేదు. If you commit sin, then what you have to do? మీరు పాపము చేసిన యెడల ఏం చెయ్యాలి? So you can see the words 28. 28వ వచనం మీరు చూడొచ్చు ఇక్కడ. Or if his sin which he has committed come to his knowledge, then he shall bring as his offering a kid of the goats, a female without blemish, for his sin which he has committed. తాను చేసినది పాపమని ఒకవేళ తనకు తెలియబడిన యెడల తాను చేసిన పాపం విషయమై నిర్దోషమైన ఆడమేక పిల్లను అర్పణగా తీసుకొని వచ్చి. Not only committing sin, పాపం చేయడం మాత్రమే కాదు, sin should be come to your knowledge. ఆ పాపం చేశానని మీకు గ్రహింపు కూడా కలగాలట. I'm right? అవునా? Not only committing sin, పాపం చేసినంత మాత్రాన కాదు, sin should to come to my knowledge also. పాపం చేశానని మీకు గ్రహింపు కలగాలి. After I get the knowledge of sin by the word of God, దేవుని వాక్యం ద్వారా నేను పాపం చేశానని గ్రహించాక God told me don't tell a lie. దేవుడు అబద్ధం చెప్పొద్దన్నాడు, But I tell a lie. కానీ నేను అబద్ధం ఆడాను. That knowledge I should receive. ఆ జ్ఞానం, ఆ గ్రహింపు నాకు కలగాలి. This is the sin what I have committed. నేను చేసిన పాపం ఇది. Then after you realize sin, what you have to do? మీరు పాపాన్ని గ్రహించిన తరువాత మీరు ఏం చేయాలి? ఇప్పుడు Bible say you need to bring sin offering. మీరు పాప పరిహారార్థ బలిని తీసుకొని రావాలని బైబిల్ చెప్తుంది. After you commit sin is not you need to pray, you need to fasting, you need to do good work, not like that. పాపం చేసిన తర్వాత మీరు ప్రార్థన చేయడమో, ఉపవాసం ఉండడమో, మంచి పనులు చేయడమో అది కాదు చేయాల్సింది. That way you cannot be free from sin. ఆ విధంగా పాపం నుండి మీరు విడుదల పొందుకోలేరు. You can do fasting. మీరు ఉపవాసం ఉండొచ్చు, You can do prayer. ప్రార్థన చెయ్యొచ్చు, You can do good work. మంచి పనులు చెయ్యొచ్చు. But by that you cannot be free from sin. కానీ వాటి ద్వారా మీరు పాపం నుండి విడిపించబడలేరు అంటున్నాను. You are getting my point? అర్థమవుతుందా నేను చెప్తున్నది? Many people they struck in this point. చాలా మంది ప్రజలు ఇందులో ఇరుక్కుపోయి పట్టబడి Bible జీవిస్తున్నారు. is very simple. బైబిల్ చాలా సులభంగా ఉందండి. Anything what God command you not to do, if you do, then you have to bring the sin offering. Finish. దేవుడు చేయొద్దని ఆజ్ఞాపించిన వాటిని మీరు ఏదైనా చేస్తే పాపం చేసినట్టు అర్పణ తీసుకొని రావాలి. Right? అంతేనా? God has no emotion. దేవుడికి ఏం ఎమోషన్స్ లేవు. But what we want to do? కానీ మనం ఏం చేయాలనుకుంటున్నాం? Oh God, దేవా, knowing unknowingly, తెలుసో తెలియకో whatever sin I have committed, ఇదిగో వలన పాపం చేశాను, please forgive me. దయచేసి నన్ను క్షమించు. If we share so much tears, ఇలా ఎంతగానో కన్నీళ్లు కారిస్తే then we feel little relaxed, right? కొద్దిగా మనకి ప్రశాంత నెమ్మది కలిగినట్టు అనిపిస్తుంది కదా. Today I cry a lot. ఈరోజు చాలా ఏడ్చాను. David also, his bed was full with the tears. I also at least pillow made the tears, then good. మరి దావీదు కూడా తన పరుపు కన్నీళ్లతో తడిచిపోయేంతగా ఏడ్చాడంటే, అంతగా కాకపోయినా నేను కూడా ఎంతో కొంత బాగానే ఏడ్చాను. People are not interested what God wants to teach them.
దేవుడు వారికి ఏం నేర్పించాలనుకుంటున్నాడు దాని పట్ల ప్రజలకు ఆసక్తి లేదు. People are not interested how God wants to guide me after I commit sin. నేను పాపం చేసిన తర్వాత దేవుడు నన్ను ఎలా నడిపించాలనుకుంటున్నాడు అనే దాని పట్ల ఆసక్తి లేదు ప్రజలకి. More than that, what they are interested? దానికంటే ఎక్కువగా ప్రజలకు ఆసక్తి దేని మీద ఉంది? They are interested in their tears. వాళ్ళ కన్నీళ్ల పైన ఉంది ఆసక్తి. God, you remember these tears. దేవా నా ఈ కన్నీళ్లను జ్ఞాపకం చేసుకో. Please you keep this one in the heaven. When I come back, I will see there after coming there. దయచేసి ఈ కన్నీళ్లను పరలోకంలోను నీ ముందు ఉంచుకొని చూస్తూ ఉండి నేను అక్కడికి వచ్చిన తర్వాత నేను కూడా చూస్తాను. But sorry to say, but in heaven Bible says there is no tears. కానీ పరలోకంలో కన్నీళ్లు లేవండి. బైబిల్లో ఎక్కడ అలా చెప్పట్లేదు. Your tears will not go to heaven. మీ కన్నీళ్లు పరలోకానికి వెళ్ళలేవు. Here also dried up, how we can go to heaven? ఇక్కడే వారిపోతాయి, ఎండిపోతాయి, పరలోకానికి ఎలా వెళ్తాయి? Many people they are so much these days Christians are like that. కానీ చాలా మంది ప్రజలు వాటితో జీవిస్తున్నారు. ఈ రోజు క్రైస్తవులు అలాగే ఉన్నారు. Too much emotional. చాలా ఎమోషనల్ గా. Truth has power to make you free, but emotional make you crazy. చూడండి, సత్యానికి మిమ్మల్ని స్వతంత్రం చేసే శక్తి ఉంది, కానీ ఎమోషన్స్ మిమ్మల్ని పిచ్చోళ్ళని చేసే శక్తి ఉంది. That's why many Christians nowadays they are going to mental hospital. ఈ రోజుల్లో చాలా మంది క్రైస్తవులు అందుకే మెంటల్ హాస్పిటల్లో చేరుతున్నారు. Really? నిజంగా Many Christians they become like that. చాలా మంది క్రైస్తవులు అలా అవుతున్నారు. Truth is very simple. సత్యం చాలా సులభంగా ఉంది. Truth will set you free. సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. But what emotion does, you know? కానీ భావోద్వేగాలు ఏం చేస్తాయో తెలుసా? If you remain in the emotion, you will die in that emotion. మీరు ఆ భావోద్వేగాలతో ఎమోషనల్ గా జీవిస్తే అందులోనే చనిపోతారు. In the spiritual world, emotion is really not good. ఆత్మీయ జీవితంలో, ఆత్మీయ లోకంలో ఎమోషనల్ స్థానం లేదు, మంచిది కాదండి. People want to just cry. ప్రజలు ఏడవాలనుకుంటారు, And cry. ఏడుస్తూ ఉంటారు, And cry. ఇంకా ఏడుస్తారు, And cry. ఇంకా And they feel I am so near to God. దేవునికి చాలా దగ్గర అయిపోయాను అనుకుంటారు. You know, when I was in your age, like you young guys, మరి ఇక్కడ ఉన్న యవనస్తుల్లా నేను మీ వయసులో ఉన్నప్పుడు I have many friends. నాకు చాలా స్నేహితులు ఉన్నారు. We all go to church. మేమందరూ చర్చికి When వెళ్ళేవాళ్ళం. we are out, మేము బయట ఉన్నప్పుడు we do all evil. మేము చేయాల్సిన అన్ని చెడ్డ పనులు evil things we are చేసేవాళ్ళం, doing. అన్ని చెడ్డ పనులు చేస్తుండేవాళ్ళం. But as soon as we enter in the church, కానీ సంఘంలో కాలు పెట్టగానే all of a sudden we become holy. అకస్మాత్తుగా పరిశుద్ధులు అయిపోయేవాళ్ళం. All of a sudden, అకస్మాత్తుగా so holy. చాలా పరిశుద్ధులుగా. As soon as we stand on first row, ఆ మొదటి వరుసలో నిలబడగానే then guitarist come. ఆ గిటారిస్ట్ వస్తాడు, Tung, 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 టంగ్ 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 అని వాయిస్తూ ఉంటాడు ఆయన. tears start to come out. కన్నీళ్లు మొదలైపోతాయి. Remember all bad thing what we did in the 1 week, na? ఆ గత వారం అంతా బయట చేసిన చెడ్డ పనులు అన్ని జ్ఞాపకం వస్తూ ఉంటాయి. And remembering that, remembering that. అవి గుర్తు చేసుకుంటూ And singing the song. ఆ పాట పాడుతూ ఉంటాం. दुख वाटते रे देवा दुख वाटते सारे पाप आठवणी दुख वाटते. That is Marathi song. They say, I feel pain, oh Lord, remembering all last week's sin. I feel so pain, oh Lord, I feel so pain, oh Lord. గత వారం అంతా నేను చేసిన పాపాలు జ్ఞాపకం చేసుకుంటూ చాలా దుఃఖిస్తున్నాను దేవా, చాలా బాధపడుతున్నాను దేవా అని చెప్పి పాట పాడుతూ ఉంటాం. Cry a lot. చాలా ఏడుస్తాం, And go again. మళ్ళీ బయటకు వెళ్తాం, Same. మళ్ళీ అదే కథ. Then what we are doing in the church, I don't understand. సంఘంలో అసలు ఏం చేస్తున్నామో ఏం అర్థం కాదు. But when people saw us, కానీ ప్రజలు మమ్మల్ని చూసినప్పుడు how our youth are so spiritual. యవనస్తులు అసలు ఎంత ఆత్మీయంగా ఉన్నారు. You see, as soon as they stand there, their only tears are coming in their eyes. అక్కడ నిలబడగానే కన్నీళ్లు విపరీతం కారుస్తున్నారే. Today I think our youth group they repented. ఈ రోజు మా యవనస్తులు అందరూ కూడా చాలా మారు మనసు పొందుకున్నారు, From now పశ్చాత్తాపడ్డారు. our youth they will change. ఇక్కడ నుండి మా యవనస్తులు మారిపోతారు. ఇంకా All deceitful. అంత మోసం అండి. They are deceiving themselves, they are deceiving others. వాళ్ళని వాళ్ళు మోసగించుకుంటున్నారు, ఇతరులు కూడా మోసం చేస్తున్నారు. You shall know the truth, truth shall make you free. మీరు సత్యమును గ్రహించిన యెడల సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా Your చేయును. tears cannot wash your sin. మీ కన్నీళ్లు మీ పాపాలను కడగలేవు. Your regretness is not helping you to repent. మీ యొక్క పశ్చాత్తాపం మారు మనసు కలిగించదు మీలో. Regret and repent is different. చూడండి, పశ్చాత్తాపం మారు మనసు రెండు వేరు. Regret is not the repent. పశ్చాత్తాపడడం అది మారు మనసు కాదండి. Regret is what you have done, for against that you regret. చేసిన పని ఏదైతే ఉందో దాని గురించి మీరు బాధపడ్డాన్ని పశ్చాత్తాపడడం అంటాం. Repentance means you left God, you return to God. మారు మనసు అంటే దేవుని మీరు విడిచిపెట్టారు గనుక తిరిగి దేవుని యొద్దకు తిరిగి రావటం. What is the repentance? మారు మనసు అంటే ఏంటి? Repentance means return back to God. మారు మనసు
మనస్సు అంటే దేవుని మనస్సు యొద్దకు తిరిగి రావటం. And regret means what? పశ్చాత్తాపం అంటే ఏంటి? I left God. నేను దేవుని విడిచిపెట్టాను. I'm walking on my own path. నా సొంత దారిలో వెళ్తున్నాను. Every day committing sin. ప్రతిరోజు పాపం చేస్తున్నాను. Every day cry. ప్రతిరోజు ఏడుస్తున్నాను. Every day promise myself I will not commit sin. ప్రతిరోజు నాకు మళ్ళీ నేను ప్రామిస్ చేసుకుంటున్నాను పాపం చేయనని. my own way. మళ్ళీ నా దారిలోనే నడుస్తాను. Walking my own way. నా దారిలోనే మళ్ళీ నడుస్తూ వెళ్తాను. Going against God. దేవునికి వ్యతిరేకమైన దిశలో వెళ్తూ regretting continue. బాధపడుతూ పశ్చాత్తాపడుతూ but not repenting. కానీ తిరిగి రావడం మాత్రం జరగట్లేదు. దేవుని యొద్దకు తిరిగి రావటం లేదు. So Bible say I redeemed you, you return to me. నేను మిమ్మల్ని విమోచించాను, నా యొద్దకు తిరిగి రండి అని బైబిల్ చెప్తూ ఉంది. So we need to return to God. కాబట్టి మనం దేవుని యొద్దకు తిరిగి రావాలండి. Return to God means return to word. దేవుని యొద్దకు తిరిగి రావడం అంటే వాక్యం యొద్దకు తిరిగి రావటం. Your heart has to return to the word of God. మీ హృదయం దేవుని వాక్యం యొద్దకు తిరిగి రావాలి. What word of God is saying to you? దేవుని వాక్యం మీతో ఏం చెప్తూ ఉంది? You realize your sin. మీ పాపాన్ని మీరు గ్రహించాలి. Then you bring the sin offering. పాప పరిహారార్థ బలిని అప్పుడు తీసుకురావాలి. What word of God is saying? దేవుని వాక్యం ఏమంటూ ఉంది? After you realize your sin, మీరు పాపమును గ్రహించిన తరువాత what you have to do? ఏం చేయాలట? You have to bring the sin offering as lamb. ఒక మేకపిల్లను మరి పాప పరిహారార్థ బలిగా తీసుకొని రావాలి. You can see verse 28. 28వ వచనం మీరు చూస్తే What Bible say? ఇక్కడ ఏమనుంది బైబిల్లో? If his sin which he has committed comes to his knowledge, తాను చేసినది పాపమని ఒకవేళ తనకు తెలియబడిన ఎడల, then he shall bring as his offering of a kid of the goat as a female without blemish for his sin which he has committed. తాను చేసిన పాపం విషయమై నిర్దోషమైన ఆడమేక పిల్లను అర్పణగా తీసుకొని వచ్చి. So what God says? దేవుడు ఏమంటున్నాడు? If you realize your sin, మీ పాపమును గ్రహించాక, what sin you have committed, if you realize that, మీరు ఏం పాపం చేశారో పాపాన్ని గ్రహించాక, then you bring sin offering. మీరు పాప పరిహారార్థ బలి తీసుకురావాలి. That offering should be blemish. ఆ అర్పణట నిర్దోషమైనదిగా ఉండాలట. I'm right? అవునా? That offering should be without blemish. అది నిర్దోషమైన అర్పణగా ఉండాలట. Amen. ఆమేన్. Who should be without blemish? నిర్దోషమైన వారు, దోషం లేని వాళ్ళు ఎవరండి? Offering. ఆ అర్పణ ఎవరు ఉండాలలా? తీసుకొస్తున్న అర్పణ not you. మీరు కాదు. You shouldn't be without blemish, okay? మీరు నిర్దోషమైన వారుగా ఉండాల్సిన అవసరం లేదు. You are full of blemish. మీరు పూర్తిగా దోషాలతో నిండిన వారు. But offering should be without blemish. కానీ తీసుకొస్తున్న అర్పణ నిర్దోషమైనదిగా ఉండాలట. That should be very clear. అది చాలా స్పష్టంగా ఉండాలి మీ హృదయాల్లో. But people they want to live without blemish. కానీ ప్రజలు నిర్దోషమైన వారుగా వాళ్ళు ప్రయత్నిస్తున్నారు ఉండడానికి. They are thinking they have to make themselves without blemish. వాళ్ళని వాళ్ళు నిర్దోషమైన వారుగా చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. But God is not saying them you should be without blemish. మీరు నిర్దోషమైన వారుగా ఉండాలని దేవుడు చెప్పట్లేదు. God is saying you bring offering without blemish. నిర్దోషమైన మేకపిల్లను అర్పణగా తీసుకొని దేవుడు అర్పణ తీసుకురమ్మంటున్నాడు. Is it clear? స్పష్టంగా అర్థమవుతుందా అండి? What God is asking? దేవుడు ఏం అడుగుతున్నాడు? Sin offering పాప పరిహారార్థ బలి without blemish. నిర్దోషమైనదిగా Then ఉండాలి. what that person who committed sin, what he has to do? మరి పాపం చేసిన వ్యక్తి తనేం చేయాలి? He has to go. తను వెళ్ళి he has to find without blemish sin offering. నిర్దోషమైన అర్పణను తను కనుగొనాలి. And he has to bring. దాన్ని తీసుకొని Then రావాలి. after that what he has to do? ఆ తర్వాత తను ఏం చేయాలి? Let's go 29. 29వ వచనం. And Bible say, and he shall lay his hand on the head of the sin offering and kill the sin offering at the place of the burnt offering. పాప పరిహారార్థ బలి పశువు యొక్క తల మీద తన చెయ్యి ఉంచి దహన బలి పశువులను వధించు స్థలమున దాన్ని వధింపవలెను. So what God is saying to him? దేవుడు తనతో ఏమంటున్నాడు? You lay your hand on him. నీ చేతిని దానిపైన ఉంచు. Then your sin will be transferred to him. అప్పుడు నీ పాపం అంతా దానిపై మోపబడుతుంది. Then that without blemish, that sin offering, ఆ నిర్దోషమైన బలి పశువు ఇప్పుడు all your blemish will go to him. మీ పాపం అంతా దానిపై మోపబడుతుంది. All your sin will be transferred to him. మీ పాపం అంతా దానిపైకి వెళ్తుంది. And he died in your place. నీ స్థానంలో అది మరణిస్తుంది. He will pay the wages of your sin debt. నీ పాపమునకు మరణం అనే వేళ అది చెల్లిస్తుంది. By his blood your sin will be washed. తన రక్తం ద్వారా
నీ పాపం కడగబడుతుంది. Then what is the work of sinner? మరి ఇక్కడ పాపి చేస్తున్న పని చేయాల్సిన Work పని of ఏంటి? sinner is a returning to the word of God. ఈ పాపి చేయాల్సిన పనల్లా దేవుని యొక్క వాక్యం దగ్గరికి తిరిగి రావటమే. We cannot do anything. మనం వేరే ఏమి చేయలేము. If our heart return to word of God, మన హృదయం దేవుని యొద్దకు తిరిగి వస్తే word of God will guide us to be free from sin. దేవుని వాక్యం మనల్ని నడిపిస్తుంది పాపం నుండి మనం విడుదల పొందుకునేలా. So just we will see little bit PPT. మనం కొద్దిగా పీపీటీ చూద్దాము. So brother, can you play? So in the Old Testament, పాత నిబంధనలో I will explain, please you can watch in the video. మీరు వీడియో చూడొచ్చు, నేను వివరిస్తూ ఉంటాను. First video, మొదటి వీడియో you can see. This is second video, please play first video. Okay, this man committed sin. ఈ వ్యక్తి పాపం చేశాడు. God said him to you, bring goat without blemish. उसका पाप उस నిర్దోషమైన पर ఆడు प्रकट हो మేకపిల్లని जाता था, తీసుకురమ్మని దేవుడు तो చెప్పాడు. उसके पाप के विषय में वह एक निर्दोष बकरी मिलाप तंबू में लाता था. वह पाप बलि के लिए लाई हुई निर्दोष बकरी निर्दोष है या नहीं, यह जांचने के बाद वह पाप किया हुआ व्यक्ति उस निर्दोष बकरी के ऊपर अपने हाथ रखता था. Now he is laying his पाप hand बलि on पशु that पर हाथ sheep. रखते ही उस व्यक्ति का सारा पाप उस निर्दोष Now all बकरी his के sin ऊपर चला जाता transferred to था him. తన పాపం అంతా ఇప్పుడు దానిపైకి और మోపబడింది. उस बकरी की निर्दोषता उस व्यक्ति पर चली जाती थी. మరి దాని యొక్క పవిత్రత उसके बाद वह याजक उस पाप बलि पशु को वेदी के सामने बलिदान करता था और उसका लहू वेदी के सींगों पर लगाता था. Because wages of sin is death. उस वेदी के सींगों पर वह लहू इसलिए लगाया जाता था क्योंकि बाइबल में यिर्मयाह के 17 अध्याय के 1 वचन में लिखा है, यहूदा का पाप लोहे की टाकी और हीरे की नोक से लिखा हुआ है, वह उनकी हृदय रूपी पट्टियां और उनकी वेदियों के सींगों पर भी खुदा हुआ है. इस तरह से वह पाप बलि पशु वेदी पर अर्पण किया जाता था और वह पाप किया हुआ व्यक्ति पापों से निर्दोष होकर मिलाप तंबू से बाहर निकल जाता था. అప్పుడు యాజకుడు తన నిమిత్తం ప్రార్థిస్తాడు. And then that sinful man become free from sin. ఆ విధంగా పాపి అయిన వ్యక్తి పాపం నుండి విడిపించబడతాడు. Now that man free from sin because of that sacrifice. ఆ అర్పించిన అర్పణ కారణంగా ఆ వ్యక్తి ఇప్పుడు పాపం నుండి విడిపించబడ్డాడు. Then again if he commits sin, then what to do? ఇప్పుడు మళ్ళీ వెళ్ళి తన పాపం చేస్తే పరిస్థితి ఏంటి? He become free from sin. తన పాపం నుండి విడిపించబడ్డాడు. Because of sin offering he become free from sin. పాప పరిహారార్థ బలి కారణంగా పాపం నుంచి విడుదల పొందుకున్నాడు. And then he was very happily going. ఇప్పుడు చాలా సంతోషంగా తను వెళ్తూ ఉన్నాడు. All of a sudden he met his enemy. అకస్మాత్తుగా దారిలో శత్రువు ఎదురుపడ్డాడు. Last time he took money but he didn't return. పోయినసారి డబ్బులు తీసుకున్నాడు, తిరిగి ఇవ్వలేదు. So he was fighting with him. తనతో గొడవ పడ్డాడు. Hey, give my money. నా డబ్బులు ఇవ్వు. He said, I eat your money, what you can do? ఇవ్వను, అసలు ఏం చేసుకుంటావు నువ్వు అన్నాడు. He couldn't control, then he punched him. తనను తాను నియంత్రించుకోలేక కొట్టాడు. Then he got angry and he punched him. తన కోపం వచ్చి కొట్టాడు. Then sin happened again, right? మళ్ళీ పాపం చేసినట్టు అయ్యింది. Then what to do now again? ఏం చేయాలి ఇప్పుడు మళ్ళీ? Shall we cry again? మళ్ళీ కూర్చొని ఏడవాలా? Just now I sacrifice, then what to do? ఇప్పుడే నేను అర్పణ అర్పించి వచ్చానే, ఏంటి పరిస్థితి? Then what to do? ఏం చేయాలి ఇప్పుడు? Shall I cry now? ఏడవాలా ఇప్పుడు? Shall I pray now? ప్రార్థన చేయాలా? What to do again? ఏం చేయాలి మళ్ళీ? Last sin washed by the blood of the goat, but now this sin, how I will wash? పోయినసారి పాపము ఆ గొర్రెపిల్ల రక్తం ద్వారా పరిహరించబడింది, మళ్ళీ ఈ పాపానికి ఏం చేయాలి ఇప్పుడు? What to do, sir? ఏం చేయాలంటారు? You feel so sleepy? బాగా నిద్ర వస్తుందా? You listen carefully. జాగ్రత్తగా వినాలి. Again I will call you ahead, okay? లేకపోతే మళ్ళీ పిలుస్తాను మిమ్మల్ని. So you think about this. దీని గురించి మీరు ఆలోచించండి. Again that person committed sin, then what to do? ఆ వ్యక్తి మళ్ళీ పాపం చేశాడు, ఇప్పుడు ఏం చేయాలి? There is no other way. వేరే మార్గం ఏది లేదు. Same way. మళ్ళీ అదే మార్గం. What to do? ఏం చేయాలి? Go again to find the goat. మళ్ళీ వెళ్ళి మేకపిల్లని వెతకాలి. You have to bring goat again. మళ్ళీ మేకను తీసుకురావాలి. And again you have to do the sacrifice. మళ్ళీ అర్పణగా అర్పించాలి. Brother, please you show that video again. బ్రదర్, వీడియో మళ్ళీ చూపించండి. What he has to do? తను మళ్ళీ ఏం చేయాలి? No, this one is second one. First one you show. You see this again he has to bring the goat. మళ్ళీ మేకను తీసుకొస్తున్నాడు. There is only one way.
అది ఒక్కటే మార్గం, No another way. వేరే దారి లేదు. Jesus say, I am the way. నేనే మార్గం అంటున్నాడు యేసు. Don't make another way. వేరే మార్గాన్ని తయారు చేసుకోకండి. This one way is enough. ఈ ఒక్క మార్గం సరిపోతుంది. Then what he has to do? ఇప్పుడు ఏం చేయాలి తను? Same thing again. అదే మళ్ళీ చెయ్యాలి. Same thing again. మళ్ళీ అదే చెయ్యాలి. Again and again. మళ్ళీ As many time he commits sin, he has to redeem from his sin in this way only. ఎన్నిసార్లు పాపం చేస్తే అన్ని సార్లు దాని నుంచి విడిపించబడడానికి ఇదే చెయ్యాలి. There is no another way. వేరే మార్గం లేదండి. That's why what is written in the Bible. అందుచేతనే బైబిల్లో ఏమని రాయబడి ఉంది? In the time when there was a temple in the Israel, right? ఇశ్రాయేలీల్లో దేవాలయం మందిరం అనేది ఉంది కదా. Bible say from that temple blood was going like a river. ఆ మందిరంలో అంట రక్తం ఏరులై పారుతూ ఉందట. Because all Israelite people they believe this. ఎందుకంటే ఇశ్రాయేలీలందరూ దీన్నే నమ్ముతున్నారు గనుక. They know wages of sin is death. పాపమునకు చెల్లించబడాల్సిన వేళ మరణం అని వాళ్ళకి తెలుసు. They know without shedding of blood there is no forgiveness. రక్తం చిందింపబడకుండా పాప క్షమాపణ కలగదని వాళ్ళకి తెలుసు. Don't add your thought. మీ ఆలోచనలు కలపొద్దు. Don't add your feeling. మీ యొక్క ఫీలింగ్స్ కలపొద్దు. That way you cannot be free. ఆ విధంగా మీరు విడిపించబడలేరు. Only believing in the word of God you can be free. కేవలం దేవుని వాక్యం నమ్మడం ద్వారా మాత్రమే విడిపించబడగలుగుతారు. So long time these kinds of sacrifice was going on. చాలా కాలం మళ్ళీ ఇశ్రాయేలీల్లో ఇదే అర్పణ విధానం కొనసాగుతూ వచ్చింది. If you don't understand, మీకు అర్థం కాకపోతే you take this video from me. ఈ వీడియో నా నుండి తీసుకోండి. And when you watch mobile, మీరు మొబైల్ చూస్తున్నప్పుడు only watch this video. ఇది ఒక్కటి చూడండి. Understand? ఇది మాత్రమే From చూడండి. morning to అర్థమైందా? night you watch only this. ఈ మీరు ఇంటర్నెట్ లో ఇది మాత్రమే చూడండి. Okay? సరేనా? And read Bible again and again. బైబిల్ మళ్ళీ చదవండి. Then you will understand, this is the sacrifice. ఇదా అర్పణ విధానం అని అర్థం చేసుకుంటారు. Except that there is no other way. ఇది తప్ప వేరే దారి లేదు. So that time what God decided, ఆ సమయంలో దేవుడు ఏం నిర్ణయించాడంటే, what God planned, దేవుడు ఏం ప్లాన్ చేశాడంటే, because that time children of Israel become so many. ఇశ్రాయేలీలు మరి జనాంగం అనేకులు ఉన్నారు కనుక So people are all there line up. ప్రజలందరూ లైన్ లో నిలబడుతున్నారు. So big line. పెద్ద లైన్ అయిపోతుంది. Everyone is holding one goat. అందరూ ఒక మేకను పట్టుకొని They are after duk going on. వాళ్ళందరూ కూడా వస్తూ ఉన్నారు. Why? ఎందుకు? Before I sacrifice, if I die, then what will happen? అర్పణ అర్పించక ముందే ఒకవేళ చనిపోతే నా పరిస్థితి ఏంటో అని భయపడుతున్నారు. So every day that sacrifice was going on. ప్రతిరోజు ఈ అర్పణలు కొనసాగుతూ ఉన్నాయి. Then what God planned? ఇప్పుడు దేవుడు ఏం ప్లాన్ చేశాడంటే, I want to make yearly sacrifice. సంవత్సరానికి ఒకసారి అర్పణ అర్పించే విధంగా చేస్తాను నేను. You ఇప్పుడు listen me carefully, okay? మీరు జాగ్రత్తగా వినండి. God made plan, I will make a yearly sacrifice. ఇలా రోజు కాదు సంవత్సరానికి ఒకసారి అర్పణ అర్పించే విధంగా మారుద్దాం అనుకున్నాడు. This sacrifice will be for all the children of Israel. ఇశ్రాయేలీల అందరి నిమిత్తము ఒకే అర్పణగా. Israelites has a 12 tribe. ఇశ్రాయేలీల్లో 12 గోత్రాలు ఉన్నాయి. All the 12 tribe, lakhs people was there. ఈ 12 గోత్రాలు కలిపి లక్షల కొలది ప్రజలు ఉన్నారు. What God planned? దేవుడు ఏం ఆలోచించాడంటే, I will make a yearly sacrifice. సంవత్సరానికి ఒకసారి అర్పణ అర్పించే విధంగా సిద్ధపరుస్తాను. In a year one time we will have the sacrifice. సంవత్సరానికి ఒకసారి ఇలా అర్పణ అర్పించే కార్యక్రమం చేద్దాం. And for all the sin of the Israelites, all 1 year sin. ఇశ్రాయేలీలు సంవత్సర కాలంలో చేసిన పాపం అంతటి నిమిత్తం, All Israelites. ఇశ్రాయేలీల అందరి కొరకు God decided in that way. దేవుడు ఆ విధంగా నిర్ణయించాడు. తర్వాత That call yearly sacrifice. అదే మనం సంవత్సరానికి ఒకసారి This అర్పించే was అర్పణగా the చూస్తున్నాం. individual sacrifice. ఇది వ్యక్తిగతంగా ముందు అర్పించేవారు ఇలా. But now individually cannot do sacrifice like ఆ that. తర్వాత వ్యక్తిగతంగా ఇలా చేయొద్దు అన్నాడు. Because now so many people, ఎందుకంటే చాలా మంది ప్రజలు so ఉన్నారు. many sacrifice. ఎన్నో అర్పణలు అవసరం అవుతూ So ఉన్నాయి. line was so big. ఆ లైన్ పెద్దగా అయిపోతూ ఉంది. Some people died on the line only. కొంతమంది లైన్ లో నిలబడి చనిపోతున్నారేమో. So they have to go to hell. వాళ్ళకి నరకానికి వెళ్లాల్సిందేనా? So God changed the law. దేవుడు ఆ నియమాన్ని కొద్దిగా మార్చాడు. God changed the law. దేవుడు నియమాన్ని మార్చాడు. So how God made? దేవుడు ఏం చేశాడంటే, God say, I want to save all the Israelites in a year once. సంవత్సరానికి ఇశ్రాయేలీలందరి నిమిత్తం ఒక్కసారి ఈ విధంగా చేద్దామన్నాడు. Whatever sin children of Israel they will commit, ఇశ్రాయేలీలు చేసిన పాపం అంతటి నిమిత్తం I will forgive them in a year once. With the one సంవత్సరానికి sacrifice. ఒక్కసారి అర్పించడం ద్వారా నేను క్షమిస్తాను ఇలా. So when you please open Leviticus chapter 16 verse
34. లేవికాండం 16వ అధ్యాయము 34వ వచనం So when చూడండి. you have time, you can read all Leviticus chapter 16. లేవికాండం 16వ అధ్యాయం అంతా మీరు చదవండి సమయం ఉన్నప్పుడు. But now let's see only last word. ఇప్పుడు ఆ చివరి వచనం ఒకటి మాత్రం చూద్దాం. This chapter 16 is teaching about yearly sacrifice. ఈ 16వ అధ్యాయం ఆ సంవత్సరానికి ఒక్కసారి చేయబడే అర్పణ గురించి మాట్లాడుతూ ఉంది. So verse 34 says, ఇక్కడ 34వ వచనంలో this shall be an everlasting statute for you to make anointment for the children of Israel for all their sins once a year, and he did the Lord commanded Moses. సంవత్సరమునకు ఒకసారి ఇశ్రాయేలీల సమస్త పాపములను బట్టి వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకు ఇది మీకు నిత్యమైన కట్టడ యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు చేసెను. So that time what God said to Moshe, ఆ సమయంలో దేవుడు మోషేతో ఏమన్నాడంటే, you bring two goat. నువ్వు 2 మేకపిల్లలు తీసుకురా. So that time God appointed Aaron. దేవుడు ఆ సమయానికి యాజకునిగా అహరోన్ నియమించాడు. So Aaron was a representative for all the Israelites. ఇశ్రాయేలీలందరికీ అహరోను ప్రతినిధిగా ఉన్నాడు. So Aaron bring 2 goat. ఇప్పుడు అహరోన్ 2 మేకపిల్లలు తీసుకొని రావాలి. One for him and his family. ఒకటేమో తన కుటుంబం తన నిమిత్తము. First he sacrificed that. మొదటిగా దాన్ని అర్పించాక And another for the children of Israel. ఆ రెండవది ఇశ్రాయేలీల కొరకు. So how he was doing that sacrifice? ఆ అర్పణ విధానం ఎలా ఉండేదంటే, you can see in the TV. మీరు ఇక్కడ చూడొచ్చు. Now he's taking 2 goat. 2 మేకలను తీసుకొస్తున్నాడు. Now he will go inside. లోపలికి వెళ్తున్నాడు. This is the tabernacle. ఇది ప్రత్యక్ష గుడారము. Now Aaron will lay his hand on them. ఇప్పుడు అహరోను వాటిపైన తన చేతులు ఉంచుతాడు. First they put the cheat on their name. మరి వాటి పేర్లు ఒక చీటీపై రాసి, one for sacrifice inside, ఒకటేమో లోపల అర్పించబడాల్సిందని, and another is for the Azazel. రెండోది అజాయేలు మేక అని చెప్పబడుతుంది. Now Aaron put his hand. ఇప్పుడు అహరోన్ తన చేతులు ఉంచుతాడు. And Aaron after putting his hand he killed that goat. తన చేతులను వాటిపైన ఉంచిన తర్వాత మేకలను వధిస్తారు. That was the sacrifice for all Israel's children of Israel. ఇశ్రాయేలీల అందరి నిమిత్తం చేయబడే అర్పణ ఇది. And he was sprinkling the blood. ఆ రక్తాన్ని తీసుకొని వెళ్ళి తను అక్కడ చల్లుతాడు. This sprinkling the blood is a proof of sacrifice. ఈ రక్తాన్ని చల్లడము అర్పణ జరిగించబడింది అన్నదానికి రుజువు. Through this they finished the Israelites 1 year sin. తద్వారా ఇశ్రాయేలీల పాపం అంతా సంవత్సర కాలానికి చెందింది పరిహరించబడుతుంది. But కానీ all the children of Israel they are outside. ఇశ్రాయేలీలందరూ ఎక్కడో బయట ఉన్నారు. 12 tribes was there. 12 గోత్రాలు ఉన్నాయి. They don't know what is happening inside. మరి ప్రత్యక్ష గుడారం లోపల ఏం జరుగుతుందో వాళ్ళకి తెలియదు. After finish that sacrifice, ఆ లోపల అర్పణ ముగిసాక now he is taking this another sacrifice. ఆ రెండవ మేక ఉంది చూడండి, దాన్ని తీసుకెళ్తారు. This called Azazel. దీన్ని అజాజేల్ అంటారు. So there is one man was appointed. దాన్ని తీసుకెళ్ళడానికి ఒక వ్యక్తిని నియమిస్తారు. Taking that Azazel he has to go. ఈ అజాజేల్ మేకను తీసుకొని తను వెళ్తూ ఉంటాడు. So looking that Azazel, ఈ విడిచిపెట్టబడే మేకను చూసి all the Israelites they got faith, our sins are forgiven. ఇశ్రాయేలీలందరి హృదయాల్లో విశ్వాసం వస్తుంది, ఆ పరిహారం జరిగిపోయింది, మా పాపానికి ప్రాయశ్చిత్తం అయ్యిందని. So now they know 1 year sin has been finished. ఆ సంవత్సర కాలానికి సంబంధించిన పాపం అంతా పరిహరించబడిందని వాళ్ళు గ్రహిస్తారు. So what should be a condition? What was the condition? కాబట్టి ఇక్కడ కండిషన్ ఏంటి? They should born in Israel. వాళ్ళు ఇశ్రాయేలీల్లో జన్మించి ఉండాలి. They should be genealogy of Jacob. మరి యాకోబు వంశావళిలో ఉండిన వారై ఉండాలి. They should be 12 tribes from the 12 tribes. ఇశ్రాయేలీల 12 గోత్రాల్లో ఒకరిగా ఉండాలి వాళ్ళు. This sacrifice is for only for the Jews. ఈ అర్పణ కేవలం యూదుల కోసం మాత్రమే. Only for the children of Israel. కేవలం ఇశ్రాయేలీల నిమిత్తం మాత్రమే. This sacrifice cannot apply to us. ఈ బలి అర్పణ మనకు అన్వయించుకోవడానికి లేదు. By this sacrifice we cannot be free from sin. ఈ అర్పణ ద్వారా మనం పాపం నుంచి విడుదల పొందుకోలేము. Because this sacrifice God has given to only for Israelites. ఎందుకంటే ఈ అర్పణ విధానం దేవుడు ఇశ్రాయేలీలకు మాత్రమే ఇచ్చాడు. Because God know one day I will send my son Jesus. ఎందుకంటే దేవునికి ముందు నుంచి తెలుసు ఏదో ఒక రోజు నా కుమారుడు యేసును పంపిస్తానని. And I will send Jesus to save the world from the sin. ఈ లోకాన్ని పాపము నుండి యేసు ద్వారా రక్షిస్తానని ఆయనకు తెలుసు. So when God sent Jesus, కాబట్టి దేవుడు యేసును పంపినప్పుడు in Matthew chapter 1, మత్తయి సువార్త 1వ అధ్యాయంలో let's open Matthew chapter 1 verse 21. ఒకసారి మనం చూద్దాం మత్తయి సువార్త 1:21. So Matthew chapter 1 verse 21 says, మత్తయి 1:21
ఉన్నట్లు he will save his people from their sin. ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును. So Jesus born in Holy Spirit, యేసు పరిశుద్ధాత్మ ద్వారా జన్మించాడు, and he born to the world to save his people from their sin. ఈ లోకంలో తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించడానికి జన్మించాడు ఆయన. So now you see in the video how Jesus has take away the sin of the world. మరి యేసు ఈ లోక పాపాన్ని ఏ విధంగా మోసాడు, తీసుకువెళ్ళాడు వీడియోలో చూడండి. So everyone can you see the TV properly? మరి అందరికి టీవీ కనిపిస్తుందండి సరిగా? Everyone can see, right? కనిపిస్తుంది కదా? Let's see the third video. ఆ మూడో వీడియో చూద్దాం. So when you see this, ఇక్కడ మీరు చూస్తే, so there is a time Jesus born in the world. మరి ఈ లోకంలో యేసు జన్మించిన సమయం అది. Why Jesus born in the world? యేసు ఈ లోకంలో ఎందుకు జన్మించారు? To save his people. తన ప్రజలను రక్షించుటకు. Then who is his people? తన ప్రజలంటే ఎవరు? All the world is belong to God. ఈ లోకమంతా దేవునికి చెందినది. Not only Jews, యూదులు మాత్రమే కాదండి, not only Israelites, ఇశ్రాయేలీలు మాత్రమే కాదు, not only Christian, క్రైస్తవులు మాత్రమే కాదు, whole world belong to God. ఈ లోకమంతా దేవునికి చెందినది. All people of the world belong to God. ఈ లోకంలోని ప్రజలందరూ దేవునికి చెందినవారు. Everyone born in sin. అందరూ పాపంలో జన్మించారు. God wants to save the sin of the world. దేవుడు ఈ లోక పాపం అంతటినీ కూడా మరి పాపలను రక్షించాలనుకున్నాడు. To save his people from their sin, God తన sent ప్రజలను Jesus. వారి పాపములను రక్షించడానికి దేవుడు యేసును పంపాడు. So when Jesus was 30 years, మరి యేసు 30 సంవత్సరాల వయసు గలవాడు అయ్యాక one day he went to John the Baptist to took the baptism. ఒక రోజు ఆయన ఈ బాప్తిస్మ ఇచ్చే యోహాను దగ్గరికి So మరి when you వెళ్ళాడు. see the John the Baptist, ఇక్కడ బాప్తిస్మ ఇచ్చే యోహాను చూస్తే he is the representative of the whole world. ఈ మానవాళి అంతటికి కూడా తన ప్రతినిధిగా ఉన్నాడు. So that time John the Baptist, he was giving the baptism. ఆ సమయానికి బాప్తిస్మ ఇచ్చే యోహాను అక్కడ బాప్తిస్మ ఇస్తున్నాడు. All the sinful people, they come to the John and he was giving baptism. పాపులుగా ఉన్న ప్రజలందరూ యోహాను దగ్గరకు వస్తున్నారు, తనేమో బాప్తిస్మ ఇస్తున్నాడు. He was shouting to the sinners. ఆ పాపులు ఎట్లా తన గట్టిగా అరిచి చెప్తున్నాడు. He was giving the baptism of repentance. మారు మనసు బాప్తిస్మాని వాళ్ళకి ఇస్తూ ఉన్నాడు. Repentance means you acknowledge you born in sin. మీరు పాపంలో జన్మించారు అని గ్రహించడం, గుర్తించడం, మారు మనసు పొందుకోవడం. God is sending savior, you accept him savior. దేవుడు రక్షకుడిని పంపించబోతున్నాడు, మీరు ఆయన అంగీకరించండి అని ప్రకటిస్తున్నాడు. By him you will receive forgiveness. ఆయన ద్వారా మీకు పాప క్షమాపణ కలుగుతుందని ప్రకటిస్తున్నాడు. So till that time when John the Baptist was giving the baptism, ఆ సమయం వరకు బాప్తిస్మ ఇచ్చి యోహాను బాప్తిస్మ ఇస్తున్నాడు అక్కడ. so that time one day all of a sudden Jesus is coming to him. అక్కడికి ఒక రోజు అకస్మాత్తుగా యేసు వచ్చాడు. So when Jesus come to him, యేసు తన దగ్గరికి వచ్చినప్పుడు why Jesus is coming to him, John did not understand. యేసు ఎందుకు తన దగ్గరకు వస్తూ ఉన్నాడు యోహానుకి అర్థం కాలేదు. So John was asking to Jesus, why you want to take baptism from me? కాబట్టి యోహాను యేసును అడుగుతున్నాడు, ఎందుకు నా చేత బాప్తిస్మం పొందుకోవాలనుకుంటున్నావు అని. That time Jesus say, if you give me baptism, through this all the righteousness will be fulfilled. నీవు నాకు ఇలా బాప్తిస్మం ఇచ్చిన ఎడల తద్వారా నీతి యావత్తు నెరవేర్చబడుతుందని యేసు చెప్తాడు. So all the sin of the world John the Baptist has to give to Jesus. ఇప్పుడు ఈ లోక పాపం అంతటిని బాప్తిస్మం ఇచ్చి యోహాను యేసుపై మోపాల్సి ఉంది. All the righteousness Jesus has. యేసు కలిగి ఉన్నటువంటి నీతి అంతా Jesus born in by the Holy Spirit. యేసు పరిశుద్ధాత్మ ద్వారా జన్మించారు. Jesus has not committed sin. యేసు ఏ పాపము చేయలేదు. Full righteousness Jesus has. యేసు నీతిని కలిగి ఉన్న వ్యక్తి. That called God's righteousness. అది దేవుని నీతి. That Jesus has. అది యేసు దగ్గర ఉంది. All the sin of the world John the Baptist he has. లోక పాపం అంతానేమో బాప్తిస్మం ఇచ్చే యోహాను దగ్గర ఉంది. He is the representative of all the sin of the world. ఈ లోక పాపం అంతటికి ఒక ప్రతినిధిగా అక్కడ నిల్చున్నాడు తను. So now this is the time Jesus has to take the baptism from John. ఇప్పుడు బాప్తిస్మం ఇచ్చే యోహాను నుండి బాప్తిస్మం పొందుకునే సమయం ఇది. So now Jesus is saying, you give me baptism. నాకు బాప్తిస్మం ఇవ్వు అన్నాడు యేసు. You let it be happen this. ఈ విధంగా జరుగును గాక. Then John remember. ఇప్పటికి ఇలా కానిమ్ము అంటే అప్పుడు యోహాను What గుర్తొచ్చింది. John is remembering? యోహానుకి ఏం గుర్తొచ్చిందంటే All righteousness means what? నీతి యావత్తు అంటే ఏంటి? All righteousness fulfilling means what? నీతి యావత్తు నెరవేర్చబడడం అంటే ఏంటి? Then John the Baptist is remember Old Testament. అప్పుడు బాప్తిస్మం ఇచ్చి యోహాను పాత నిబంధన జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. What was happening in Old Testament? పాత నిబంధనలో ఏం జరుగుతూ వచ్చింది? How our father Aaron he was doing the ministry. మా పితరుడైన అహరోను పరిచర్యను ఎలా చేశాడు? Sin has to transfer to that lamb. పాపి పాపము ఆ గొర్రెపిల్లపై మోపబడాల్సి ఉంది.
This way sin was transferring. ఈ విధంగా చేయడం ద్వారా పాపం మోపబడుతుంది. And this way righteousness people was receiving. ఈ విధంగా ప్రజలు నీతిని పొందుకుంటున్నారు. Then that lamb has to die. అప్పుడు ఆ గొర్రెపిల్ల మరణిస్తుంది. Because John the Baptist, he was from the genealogy of the Aaron. ఎందుకంటే ఈ బాప్తిస్మిచ్చి యోహాను అహరోను వంశావళికి చెందిన వ్యక్తి. That's why John, he understood that thing. అందుకే ఈ యోహానుకి అప్పుడు ఆ విషయం అర్థమైంది. Now John the Baptist say, okay Lord, then I will give you baptism. అయితే సరే ప్రభువా నీకు బాప్తిస్మం ఇస్తాను అన్నాడు యోహాను. So now John, he is transferring to the sin of the world to Jesus. ఇప్పుడు అక్కడ యోహాను లోకపాపం అంతటిని యేసుపై మోపుతూ ఉన్నాడు. And all the curse of the law also he is transferring to Jesus. ధర్మశాస్త్రం ద్వారా మానవాళిపై మోపబడిన శాపం అంతటిని యేసుపై మోపుతున్నాడు. So John the Baptist is laying his hand on Jesus. బాప్తిస్మిచ్చి యోహాను తన చేతులను యేసు తలపై ఉంచుతూ ఉన్నాడు. So this is the time ఈ సమయము sin of the world transferred to Jesus. లోకపాపం అంతా యేసుపై మోపబడింది. And all the curse of the law also has come upon Jesus. ధర్మశాస్త్రం యొక్క శాపం అంతా కూడా యేసుపై మోపబడింది. And all the righteousness come to the John the Baptist. యేసు కలిగి ఉన్న నీతి అంతా యోహాను పైకి వస్తూ ఉంది. So all the righteousness come to the John the Baptist means all the righteousness come to the us. నీతి యావత్తు ఈ బాప్తిస్మం ఇచ్చి యోహాను పైకి రావడం అంటే మన పైకి రావటం అని. And sin of the world transferred to Jesus means all human beings sin transferred to Jesus. లోకపాపం అంతా యేసుపై మోపబడడం అంటే మానవులందరి పాపం యేసుపై మోపబడడం అని. This is important moment. ఇది చాలా ప్రాముఖ్యమైన ఘట్టం అండి. This is the moment of redemption. ఇది విమోచన ఘట్టం అక్కడ జరుగుతూ ఉంది. This is the moment of exchanging. ఇక్కడ మార్పిడి బదిలీ జరుగుతూ ఉంది. Sin transferred to Jesus, righteousness transferred to human being. పాపమేమో యేసుపై మోపబడుతూ ఉంది, నీతి ఏమో మానవాళికి అందించబడుతూ ఉంది. Then all the sin of the world has transferred to Jesus. లోక పాపం అంతా యేసుపై మోపబడింది. And all the righteousness come upon John the Baptist. ఆ యేసు యొక్క నీతి అంతా బాప్తిస్మం ఇచ్చి యోహాను చెంతకు వచ్చింది. Then when we see the next day, ఆ తర్వాత రోజు చూస్తే so Jesus is walking on the road. యేసు అటువైపుగా వెళ్తూ ఉన్నాడట. So how John the Baptist he start to shout? ఇప్పుడు బాప్తిస్మం ఇచ్చి యోహాను బిగ్గరగా ఏమని అరుస్తున్నాడో తెలుసా? John the Baptist seeing Jesus next day he is shouting. మరునాడు యేసు తన యొద్దకు రాగా చూచి అని ఉంది బైబిల్లో. First day Jesus took the baptism. ఎందుకంటే ఆ ముందు రోజు యేసు బాప్తిస్మం తీసుకున్నాడు. Second day John the Baptist is shouting looking unto Jesus. మరునాడు యేసుని చూసి బాప్తిస్మం ఇచ్చి యోహాను ఈ విధంగా బిగ్గరగా చెప్తున్నాడు. Behold the Lamb of God who takes away the sin of the world. ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అంటున్నాడు ఆయన చూసి. You can see John chapter 1 verse 29. యోహాను సువార్త 1:29 చూడొచ్చు మీరు. Bible said behold the Lamb of God who takes away the sin of the world. ఇదిగో లోక పాపమును మోసుకొని పోవుచున్న దేవుని గొర్రెపిల్ల అని చెప్తూ ఉంది. John chapter 1 verse 29. యోహాను సువార్త 1:29. So this scripture you can see there. అక్కడ ఈ లేఖన భాగం మీరు చూడొచ్చు. Only John the Baptist is saying Jesus Lamb of God. బాప్తిస్మం ఇచ్చి యోహాను మాత్రమే చెప్తూ ఉన్నాడు యేసును దేవుని గొర్రెపిల్లని. Other people no one is saying Jesus as a Lamb of God. యేసు దేవుని గొర్రెపిల్ల అని మిగతా ఎవరు చెప్పట్లేదు. Only John the Baptist is shouting, saying, looking unto Jesus, behold the Lamb of God who takes away the sin of the world. యేసు వైపు చూస్తూ కేవలం ఈ బాప్తిస్మం ఇచ్చి యోహాను బిగ్గరగా అరుస్తూ ఉన్నాడు, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అంటూ. This is the moment when sin of the world has gone to Jesus. ఎందుకంటే ఈ లోక పాపం అంతా యేసుపై మోపబడిన సమయం వచ్చింది, జరిగింది అక్కడ. Your sin from the birth to the death, all sin has been passed to Jesus. మీ జన్మం మొదలుకొని మరణం వరకు సమస్త పాపం అంతా యేసుపై మోపబడింది. Not only yours, your children's sin also has been passed on Jesus. మీ పాపం మాత్రమే కాదండి, మీ పిల్లల పాపం సైతం యేసుపై మోపబడింది. You understand or not? మీకు అర్థమైనా కాకపోయినా God is eternal. దేవుడు నిత్యుడు. His work is eternal. ఆయన పని నిత్యము నిలిచేది. His salvation is eternal. ఆయన రక్షణ నిత్యము నిలిచేది. His forgiveness is eternal. ఆయన గురించి క్షమాపణ నిత్యము ఉండేది. We believe eternal God. మనం నిత్యుడగు దేవుడిని నమ్ముతున్నాం. So when God took away our sin, that is also eternal. కాబట్టి దేవుడు మన పాపములు తీసుకున్నప్పుడు కూడా అది నిత్యము నిలిచేది. That's why this redemption called as a eternal redemption. అందుచేతనే ఈ విమోచన నిత్య విమోచన అని పిలువబడుతుంది.
పిలువబడుతుంది. Which redemption? ఏ విమోచన అండి ఇది? One day redemption, ఒక రోజు విమోచన, yearly redemption, సంవత్సరం విమోచన, one generation redemption, ఒక తరానికి సంబంధించిన విమోచన, one person's life's redemption, ఒక వ్యక్తి జీవితకాల విమోచన, or eternal redemption. లేదా నిత్య విమోచన. This redemption called eternal redemption. ఈ విమోచన నిత్య విమోచన. So after that Jesus has to walk on the path of Calvary. ఆ తర్వాత యేసు ఆ కల్వరి మార్గంలో నడవాల్సి వచ్చింది. So when Jesus took away sin of the world, యేసు ఈ లోక పాపాన్ని తన పైకి తీసుకున్నాక, so before he died on the cross, ఆయన శిలువపై మరణించక మునుపు he prayed, ఆయన ప్రార్థించాడు, Father, if possible, I don't want to die. తండ్రి సాధ్యమైతే వీలైతే నాకు మరణించాలని లేదు, But not possible. కానీ అలా వీలవ్వదు. Why? ఎందుకు? Wages of sin is death. పాపమునకు చెల్లించబడాల్సిన వేళ మరణం. Without death of Jesus Christ, there is no way of forgiveness. యేసు మరణం కాకుండా పాప క్షమాపణ వేరే మార్గం లేదు. Even though Jesus prayed, Father, if possible, I want to pass this cup. నీ చిత్తమైతే ఈ గిన్నె నా ఎదురు నుండి తొలగిపోనిమ్ము అని అడుగుతున్నప్పటికీ, Father, if possible, I don't want to die horribly. వీలైతే ఇంత భయానకమైన మరణాన్ని ఎదుర్కోవాలని లేదు నాకు. But God did not accept what Jesus asking. కానీ యేసు దేన్నైతే అడుగుతూ ఉన్నాడో దేవుడు దాన్ని అంగీకరించడం లేదు. Because God wants to save all of us. ఎందుకంటే దేవుడు మనందరిని రక్షించాలనుకుంటున్నాడు. So in order to give us eternal life, మనకు నిత్య జీవాన్ని ఇవ్వడానికి Jesus has to die. యేసు మరణించి తీరాలి. If Jesus died, then we will live. యేసు మరణిస్తే మాత్రమే మనం జీవిస్తాం. If Jesus did not die, then we have to die. యేసు We have to go మరణించకపోతే eternal hell. మనం మరణించాల్సి ఉంటుంది, నిత్య నరకానికి వెళ్లాల్సి ఉంటుంది. There is no another way. వేరే మార్గం లేదు. So Jesus has to go and has to die on the cross. అందుకే యేసు ఆ కల్వరిలో సిలువపై మరణించాల్సి వచ్చింది. So when Jesus was on the cross, యేసు ఆ సిలువపై ఉన్నప్పుడు he said last word. ఆయన చివరి మాటగా ఇలా What పలికాడు. is the last word on the cross? సిలువపై ఆయన చివరి మాట ఏంటండి? It is finished. ఇది సమాప్తమైనది. Speaking this word, Jesus died. ఈ మాటను పలికి యేసు తన ఆత్మను అప్పగించిననుంది. Then what is finished? ఏ సమాప్తమైంది? Sin of the world finished on the cross. లోక పాపము సిలువపై సమాప్తమైంది. Your sin finished on the cross. మీ పాపము సిలువపై సమాప్తమైంది. All the human beings' sin finished on the cross. మానవులందరి పాపము సిలువపై సమాప్తమైంది. Your children's sin finished on the cross. మీ పిల్లల పాపం సిలువపై సమాప్తమైంది. Your father's sin finished on the cross. మీ నాన్న పాపం కూడా సిలువలో సమాప్తమైంది. All Indian people sin finished on the cross. భారతీయులందరి పాపము సిలువలో సమాప్తమైంది. All Nepali people finish their sin finished on the cross. నేపాల్ దేశస్తుల పాపం అంతా కూడా సిలువపై సమాప్తమైంది. How about China people? మా చైనా ప్రజల పరిస్థితి? Oh, pastor, they don't believe Jesus. Let not finish their sin on the cross. పాస్టర్ వారు దేవుడిని నమ్మరు, వాళ్ళ పాపం సిలువపై ముగించబడకూడదు అంటారా? Jesus has took away the sin of the world. కానీ యేసు లోక పాపం అంతటిని తీసుకువెళ్ళాడు. Amen. ఆమేన్. Sin of the world finished on the cross. లోక పాపం సిలువపై సమాప్తమైంది. All the wages of our sin is death. మన సమస్త పాపముల యొక్క వేల మరణం చెల్లించబడింది. That death has been finished on the cross. ఆ మరణము సిలువపై ముగించబడింది. By his blood he washed us. ఆయన రక్తము చేత మనల్ని కడిగి వేశాడు. So that's why what Hebrews chapter 10 verse 10 says. అందుచేతనే హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 10వ వచనం ఇలా సెలవిస్తూ ఉంది. Let's once we will read Hebrews chapter 10 verse 10. మళ్ళీ హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. Hebrews chapter 10 verse 10. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 10వ వచనం. What is written? అక్కడ ఏమని ఉందండి? Let's all read together. అందరూ కలిసి చదువుదాం. యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారి అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. Is it clear? స్పష్టంగా ఉందండి? So by that will we have been sanctified through the offering of the body of Jesus Christ once for all. యేసుక్రీస్తు యొక్క శరీరం ఒకసారి అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనం పరిశుద్ధపరచబడి ఉన్నాము. So this word of God should take place in your heart. ఈ దేవుని మాట మీ హృదయంలో స్థాపించబడాలి. When Jesus died on the cross, ఆ యేసు సిలువపై మరణించినప్పుడు he took away all my sin. నా పాపం అంతటిని ఆయన తీసేసుకున్నాడు. He died on the cross. ఆయన సిలువపై మరణించాడు. In case of us, మనకు బదులుగా our birth time is different. చూడండి, మన విషయంలో చూస్తే మనం జన్మించిన సమయం అందరికీ వేరువేరుగా ఉన్నాయి. Our committing sin time is different. మనం పాపం చేస్తున్న సమయం వేరుగా ఉన్నాయి. Right? అవునా? Our birth time is different. మనందరి పుట్టిన సమయము వేరువేరుగా ఉన్నాయి. Our sin committing time also different. మనం పాపం చేస్తున్న సమయం, ఈ కాలం కూడా అందరూ వేరువేరుగా ఉన్నాయి. But Jesus died on the cross once for all. కానీ యేసు సిలువపై ఒక్కసారి మరణించాడు.
Can you understand? అర్థమవుతుందా? It not means I will commit sin and Jesus die, and he will commit sin and Jesus die, and you will commit sin and Jesus die. Not like that. నేను పాపం చేస్తే నా కోసం యేసు ఒకసారి మరణించి, మీరు పాపం చేస్తే మీకోసం మళ్ళీ మరణించి, తన పాపం చేస్తే తన కోసం మళ్ళీ మరణించి, ఇలా కాదండి. If you want to this kinds of sacrifice, అటువంటి అర్పణ కనుక మీరు కోరుకుంటే go back to Israel. ఇశ్రాయేల్కి వెళ్ళండి. You born in Israel. ఇజ్రాయెల్లో జన్మించండి. You shouldn't born in India. భారతదేశంలో పుట్టకూడదు మీరు. For Indian people, భారతీయులకు this sacrifice is only applicable. ఈ అర్పణ మాత్రమే మనకు అన్వయించబడుతుంది. Amen. ఆమేన్. For us, another sacrifice is not applicable. మనకు వేరే అర్పణ వేరే ఏది లేదు. Ledu. Only one sacrifice. కేవలం ఒకే బలి అర్పణ. This is the sacrifice of body of Jesus Christ. యేసుక్రీస్తు శరీరంగా అర్పించబడిన అర్పణ. Let's read verse 14 also. 14వ వచనం కూడా చూద్దాం. What verse 14 says? ఇక్కడ 14వ వచనం ఏమని సెలవిస్తూ ఉంది? Verse 14 says, for by one offering he has perfected forever those who are being sanctified. ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడు అని సదాకాలమునకు సంపూర్ణులుగా చేసి ఉన్నాడు. So this sacrifice is for how many days? కాబట్టి చూడండి, ఈ యొక్క అర్పించబడిన అర్పణ ఎన్ని రోజులకి ఇది? By this sacrifice, how many days he made you holy? ఈ అర్పణ ద్వారా ఎన్ని రోజులుగా ఆయన మిమ్మల్ని పరిశుద్ధులుగా చేశాడు? How many days? ఎన్ని రోజుల వరకు? How many time? ఎన్ని సార్లుకు? How many time? ఎన్ని సార్లు చేశాడు? Sadakalam. ఎప్పటి వరకు? So you are holy forever? అంటే మీరు సదాకాలానికి పరిశుద్ధులా? Yes? అవునా? Sure? ఖచ్చితంగా చెప్పగలరా? Or after going here and you meet someone and fight, then what will happen? ఇక్కడ నుంచి మీరు వెళ్ళాక ఎవరితోనో గొడవ పడ్డాక ఏమవుతుంది? Evening time again you will go to home? సాయంత్రం మళ్ళీ ఇంటికి వెళ్తారు. Lord, that pastor came from Bichara, Assam. దేవా, పాస్టర్ ఎక్కడ నుండి అస్సాం నుండి వచ్చారు ఆయన. 3 days he preached. 3 రోజులు వాక్యం చెప్పారు. He made us holy. మమ్మల్ని పరిశుద్ధులుగా చేశాడు. Again I came to my home and fighting with wife. మళ్ళీ ఇంటికి వచ్చాక చూస్తే మా ఆవిడతో గొడవ పడుతున్నాను. Please forgive my sin. దయచేసి నా పాపం క్షమించు. You will go in this way? ఈ విధంగా చేస్తారా? That sin also has been forgiven by blood of Jesus. ఆ పాపం కూడా యేసు రక్తం ద్వారా పరిహరించబడిందా? Sure? ఖచ్చితంగా చెప్పగలరా? This is the truth. అది సత్యము. I'm not teaching you go and fight with your wife. వెళ్ళి మీ భార్యతో గొడవ పడండి పర్లేదని చెప్పట్లేదండి నేను. Without me teaching, you are fighting very well. నేనే చెప్పకపోయినా మీరు బాగానే గొడవ పడతారు. I no need to teach. నేనే నేర్పించాల్సిన అవసరం లేదు అది. What I need to teach? నేను నేర్పించాల్సింది ఏంటి? I need to teach what you don't know. మీకు తెలియని విషయం నేను బోధించాలి, నేర్పించాలి. What you don't know? మీకు తెలియంది ఏంటి? You don't know word of God. దేవుని వాక్యం తెలియదు. You don't know the truth. సత్యం తెలియదు. That's why I'm teaching that. అందుకు అది నేర్పిస్తున్నా. Other thing no need to teach. You are qualified already. వేరే విషయాలు నేను నేర్పించాల్సిన అవసరం లేదు. మీరు క్వాలిఫైడ్ బానే చేయగలుగుతారు. Already you have received all PhD only. అందులో మీరు ఇప్పటికే PhDలు చేసేసి ఉన్నారు. Shall I teach you how to fight with your friend? మీ స్నేహితులతో ఎలా గొడవ పడాలో నేను నేర్పించాలా? By eyes only you can fight. No need to open your mouth. కళ్ళు చాలు, నోరు కూడా తెరవాల్సిన అవసరం లేదు. కళ్ళుతోనే గొడవ పడతారు. Right? అవునా? But you need to understand the redemption. కానీ విమోచన మాత్రం మీరు అర్థం Then చేసుకోవాలి. what is the redemption? విమోచన అంటే ఏంటి? What Jesus has sacrificed his body for you, that is for forever. యేసు మీ నిమిత్తం ఏదైతే ఆయన శరీరాన్ని అర్పించి మిమ్మల్ని విమోచించాడు, ఇది సదాకాలానికి సంబంధించింది. That's why Bible say he made us holy forever. అందుచేతనే బైబిల్ ఆయన మన సదాకాలానికి పరిశుద్ధులుగా చేసిందని How చెప్తుంది. he made us holy? ఆయన మనల్ని ఎలా పరిశుద్ధపరిచాడు? By his body, one sacrifice he made holy forever. ఒక్కసారి ఆయన తన శరీరాన్ని అర్పించడం ద్వారా సదాకాలానికి మనల్ని పరిశుద్ధులుగా తీర్చాడట. This is the one offering for eternally. నిత్యత్వం వరకు శాశ్వతంగా అర్పించబడిన అర్పణ ఇది. So you can go once Hebrews chapter 9 verse 12 also. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 12వ వచనం కూడా చూస్తే that is making us more clear. మరింత స్పష్టత ఇస్తుంది మనకి ఇది. Hebrews chapter 9 verse 12. హెబ్రీ పత్రిక 9:12. What is written? అక్కడ ఏమని ఉందండి? But this man, after he had offered one sacrifice for sins forever, sat down at the right hand. Oh, sorry. I am reading 9. Sorry. 10 I was reading. 9, 12. Okay. 9, 12. Okay. 9:12 చూద్దాం. I'm sorry.
not with the bulls of goat and cows, but blood of the goats and cows, but with his own blood he entered the most holy place once for all, having obtained eternal redemption. మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారి పరిశుద్ధ స్థలములో ప్రవేశించి, ఆ 11వ వచనం మధ్యలో ఉంటుంది చూడండి, తానే నిత్యమైన విమోచన సంపాదించెను అని. In Old Testament, పాత నిబంధనలో by the blood of the goat, ఆ మేకల రక్తం ద్వారా one sin can be forgiven. ఒక్కసారి చేసిన పాపం మాత్రం పరిహరించబడుతుంది. Right? అవునా? Goat can be used for one sin or 1 year sin. ఆ మేక అనేది అయితే ఒకసారి చేసిన పాపం లేకపోతే ఒక సంవత్సర కాలానికి చెందిన పాపాన్ని పరిహరించగలుగుతుంది. అలా ఉపయోగించు. Sacrifice of animals cannot make us free from sin. ఈ జంతువుల ద్వారా ఇవ్వబడిన బలి అర్పణలు మన పాపం నుండి శాశ్వతంగా విడుదల చేయలేవు. Only one sin or 1 year sin can be washed. అయితే ఒకసారి పాపం లేకపోతే సంవత్సర కాలానికి చెందిన పాపం. It is clear? అర్థమవుతుందండి? But when Jesus is redeemed, he redeemed us from our sin. కానీ యేసు మన పాపముల నుండి విమోచించినప్పుడు by his own blood. తన స్వరక్తము చేత. That blood of Jesus Christ is not the blood of the goat or cow. ఆ యేసుక్రీస్తు రక్తము మేకలు కోడలి యొక్క రక్తం వంటిది కాదు. That is his own blood. తన స్వరక్తము. Bible say blood of Christ is eternal blood. క్రీస్తు రక్తము నిత్యము నిలిచే రక్తం అని బైబిల్ సెలవిస్తూ ఉంది. So by that blood, ఆ రక్తము ద్వారా Jesus enter in heaven. యేసు అతి పరిశుద్ధ స్థలం అంటే పరలోకంలో ప్రవేశించాడు. And in heaven where our sins was written, ఆ పరలోకంలో ఎక్కడైతే మన పాపాలు లిఖించబడుతూ ఉన్నాయో, Jesus redeemed all our sin by his blood. ఈ రక్తము చేత యేసు మన పాపం అంతటిని అక్కడ తుడిచివేశాడు, పరిహరించాడు. And Bible say he obtained eternal redemption for all of us. మనందరి నిమిత్తము ఆయన నిత్య విమోచన నెరవేర్చనని బైబిల్ సెలవిస్తూ ఉంది. Even though Jesus obtained eternal redemption for us, మన నిమిత్తము యేసు నిత్య విమోచన నెరవేర్చినప్పటికీ, because we don't understand many things clearly, చాలా విషయాలు మనకు స్పష్టంగా అర్థం కాని కారణంగా Satan is deceiving us. సాతాను వల్ల మోసం చేస్తూ ఉంది. Hey, you commit sin today also na? ఈ రోజు కూడా నువ్వు పాపం చేసావు కదా, You fight this morning also na? ఈ ఉదయం కూడా నువ్వు గొడవ పడ్డావు కదా, How you can say you are holy? నువ్వు పరిశుద్ధుడు అని ఎలా How చెప్పగలుగుతావు? you can say my sins are forgiven? నా పాపాలని క్షమించబడ్డాయని ఎలా చెప్పగలుగుతావు? You need to ask forgiveness of sin to God. దేవుణ్ణి నిరంతరంగా పాప క్షమాపణ అడగాలి అంటుంది. This is the deception of Satan. ఇది సాతాను మోసం అండి. So I want to ask you one question. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. Does Jesus made you holy forever? యేసు మిమ్మల్ని సదాకాలానికి పరిశుద్ధులుగా చేశాడా? Jesus redeemed you eternally? ఆయన నిత్య విమోచన మీకు అందించాడా? Jesus obtained eternal redemption for you? మీ నిమిత్తం ఆయన నిత్య విమోచన నెరవేర్చాడా? Jesus made you holy forever? యేసు శాశ్వతంగా మిమ్మల్ని పరిశుద్ధులుగా తీర్చాడా? So if you see Hebrews chapter 10 verse 17, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం గనుక మీరు చూస్తే, God says, I will not remember their sins and iniquity anymore. వారి పాపములను వారి అక్రమములను ఇక ఎన్నటికి జ్ఞాపకం చేసుకొనను అని ప్రభు చెప్పుచూ So ఉన్నాడు. please you read your Bible, Hebrews chapter 10, 17 and 18. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 17, 18 వచనాలు మీ బైబిల్ నుండి దయచేసి చదవండి. So Bible say, then he adds their sins and their lawless deed I will remember no more. వారి పాపములను వారి అక్రమములను ఇక ఎన్నటికి జ్ఞాపకం చేసుకొనను అని ప్రభు చెప్పుచున్నాడు. What is written? ఏం రాయబడి ఉంది ఇక్కడ? God is saying you will not remember, or God is saying I will not remember? మీరు జ్ఞాపకం చేసుకోరు అంటున్నాడా దేవుడు, లేకపోతే నేను జ్ఞాపకం చేసుకోను అని చెప్తున్నాడా? Then what is our problem? కానీ మన సమస్య ఏంటి మరి? We remember. మనం జ్ఞాపకం చేసుకుంటుంటాం. When you wake up morning, what you remember? You remember God who doesn't remember your sin, or you remember your sin? మీరు ఉదయం లేచి లేవగానే దేవుడు నా పాపాలను జ్ఞాపకం చేసుకోవట్లేదు అన్నది జ్ఞాపకం చేసుకుంటున్నారా, లేకపోతే మీరు మీ పాపాలను జ్ఞాపకం చేసుకుంటున్నారా? Whom you remember? ఎవరిని జ్ఞాపకం చేసుకుంటున్నారు? You మిమ్మల్ని remember దేవుణ్ణా? God who doesn't remember your sin, మీ పాపములను జ్ఞాపకం చేసుకోనని దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటున్నారా, or you remember your sin?
లేదా పాపాలను జ్ఞాపకం చేసుకునే మిమ్మల్ని జ్ఞాపకం In చేసుకుంటున్నారు. our memory, మన ఈ జ్ఞాపకాల్లో too many remembrance of sin is there. ఈ పాపాలకు సంబంధించి ఎన్నో జ్ఞాపకాలు మిగిలిపోయి ఉన్నాయి. You know, still I remember how I beat my teacher. మా టీచర్ని ఎలా కొట్టాను ఇప్పటికీ గుర్తుందండి నాకు. I'm sorry to say, but I was very bad boy. ఇలా అంటున్నానని ఏమనుకోకండి, నేను చాలా చెడ్డ వ్యక్తి నిజంగా. Even if I beat my principal also. మా ప్రిన్సిపల్ని కూడా కొట్టాను నేను. I have been restricted by my school. మా స్కూల్ నుండి నన్ను వాళ్ళు సస్పెండ్ చేశారు. This man cannot resolve. They say, they give the stamp. This man cannot be resolved. ఆ స్టాంప్ వేసి ఈ వ్యక్తి ఎప్పటికీ మారడు, ఇక్కడ ఉండడానికి వీల్లేదని పంపేశారు. So in the age of 12, my parents afraid of me too much. ఆ 12 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు అయితే మా తల్లిదండ్రులు చాలా భయపడేవారు. They say he will eat all the village. ఈ ఊరంతటిని తినేస్తాడా ఏంటితే నన్ను భయపడేవారు. They removed me from the village. ఆ గ్రామం నుండి కూడా నన్ను పంపించేశారు. My eyes is very big. నా కళ్ళు చాలా పెద్దగా ఉంటాయి. They give me name Bhalu Aankhe. Bhalu. You know, bear. ఆ ఎలుగుబంటి కళ్ళు అని చెప్పి నాకు పేరు పెట్టారు. Because my eyes is very big. నా కళ్ళు పెద్దగా ఉంటాయి కనుక. They say Bhalu Aankhe, he will eat all the village. ఈ ఊరంతటిని తినేస్తాడేమో మీద పడని భయపడేవారు. So no one can change me. నన్ను ఎవరు మార్చలేరు. No one can understand me. నన్ను ఎవరు అర్థం చేసుకోలేకపోయారు. But when I meet Jesus, కానీ నేను యేసును కలిసినప్పుడు his love changed me. ఆయన ప్రేమ నన్ను మార్చింది. Amen. ఆమేన్. His love changed me. ఆయన ప్రేమ నన్ను మార్చింది. His forgiveness changed me. ఆయన పాప క్షమాపణ నన్ను మార్చింది. Every day what Jesus said to me, ప్రతిరోజు యేసు నాతో ఏం చెప్తున్నాడు తెలుసా? I will not remember your sin. నీ అతిక్రమములు దోషములను జ్ఞాపకం చేసుకోను I will అంటున్నాడు. not remember your sin. నేను జ్ఞాపకం చేసుకోను నీ అతిక్రమాలను. So I want to make God, hey God, you remember my sin. I am very bad man. దేవా నేను నిజంగా చాలా చెడ్డ వ్యక్తిని, నా పాపాలు జ్ఞాపకం చేసుకో అని చెప్పాలనుకున్నది నాకు. But every day what Jesus say, కానీ ప్రతిరోజు ఆయన ఏమంటున్నాడు తెలుసా? I will not remember your sin. నీ అతిక్రమాలు నేను జ్ఞాపకం చేసుకోను. So before, when I was deceived by Satan, మునుపు నేను సాతాను ద్వారా మోసగించబడుతున్నప్పుడు I thought God will remember my sin. దేవుడు నా పాపాలన్నీ జ్ఞాపకం ఉంచుకుంటున్నాడు అనుకున్నాను. I thought God will remember my sin. దేవుడు నా అతిక్రమాలని గుర్తు చేసుకుంటున్నాడు But అనుకున్నాను. one day word of God enter in my heart. కానీ ఒక రోజు దేవుని వాక్యం నా హృదయంలో ప్రవేశించింది. God promised to me. దేవుడు నాకు మాట ఇచ్చాడు, వాగ్దానం చేశాడు. God promised to me. దేవుడు నాకు వాగ్దానం చేశాడండి. How God promised to me? దేవుడు ఏమని వాగ్దానం చేశాడో తెలుసా? God promised. దేవుడు వాగ్దానం చేశాడు. How God promised? ఏమని వాగ్దానం చేశాడు? I will not remember your sins and iniquity anymore. నీ అతిక్రమములను దోషములను ఇక ఎన్నటికీ నేను జ్ఞాపకం చేసుకొనను. He is a liar. ఆయన అబద్ధికుడా? He will deceive. ఆయన మోసం చేస్తాడా? He say I will not remember means he will not remember. నేను జ్ఞాపకం చేసుకోను అని ఆయన చెప్పాడంటే జ్ఞాపకం చేసుకోడండి. So long time I remember my sin. చాలా కాలం వాటిని జ్ఞాపకం చేసుకుంటూ జీవించాను నేను. So one day God taught me, ఒకరోజు దేవుడు నాకు నేర్పించాడు, Babu, బాబు don't remember your sin. నీ పాపాలను జ్ఞాపకం చేసుకోకు, You remember me. నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకో. Whenever you remember me, you will remember. I will not remember your sin. నన్ను జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా నేను నీ దోషాలను అతిక్రమాలను జ్ఞాపకం చేసుకోవడం లేదు అన్న విషయం నీకు గుర్తొస్తుంది. Is not you have to not remember your sin. అదేదో మీరు మీ పాపాలను జ్ఞాపకం చేసుకోకుండా ఉండడానికి ప్రయత్నించాలని కాదు. You must remember God who doesn't remember your sin. మీ పాపాలను జ్ఞాపకం చేసుకోను అని చెప్తున్నా దేవుణ్ణి మీరు జ్ఞాపకం చేసుకోవాలి. Amen. ఆమేన్. Whom you have to remember? ఎవరిని మీరు జ్ఞాపకం ఉంచుకోవాలండి? Remember God who doesn't remember your sin. మీ పాపాలను జ్ఞాపకం చేసుకోనటువంటి ఆ దేవుని జ్ఞాపకం చేసుకోవాలి. Then who is God? మరి దేవుడు ఎవరు? Who is God? దేవుడు అంటే ఎవరు? God is the one who doesn't remember our sin. మన దోషములను అతిక్రమములను జ్ఞాపకం చేసుకోని వ్యక్తి దేవుడు. Then who is reminding us sin? మరి మన పాపాలని దోషాలను ఎవరు జ్ఞాపకం చేస్తున్నారు? Who is reminding us sin? జ్ఞాపకం చేసుకుంటున్నది, జ్ఞాపకం చేస్తున్నది ఎవరు? Who is making us you are sinner? నువ్వు పాపివి, నువ్వు పాపివి, నువ్వు పాపివి. Pavivi. Who is saying us? ఎవరు మన జ్ఞాపకం చేస్తున్నది ఎలా? Okay, last question I will ask and finish. సరే, చివరి ప్రశ్న నేను అడిగి ముగిస్తాను. When God created Adam and Eve, దేవుడు ఆదాము అవ్వలను సృష్టించినప్పుడు, God created them, right? దేవుడు కదా వాళ్ళని సృష్టించింది. When God created them, how God created them? దేవుడు వారిని సృష్టించినప్పుడు ఎలా సృష్టించాడు? In his image, తన స్వరూపములో, right? అవునా?
When God created Adam and Eve, they are already like God's image. దేవుడు ఆదామవ్వలను సృష్టించినప్పుడు వారిరువురు కూడా దేవుని స్వరూపంలో ఉన్నారు అప్పటికే, Right? అవునా? But one day Satan came. కానీ ఒకరోజు సాతాను వచ్చింది. And what he said? ఏమన్నది? If you eat that fruit, మీరు ఆ ఫలమును తింటే you will be like God. మీరు దేవుని వలె అవుదురు. And humans are eating. మనుషులు తిన్నారు. Very foolish people, right? చాలా బుద్ధిహీనులు కదా. Why she eat to that fruit to become like God? దేవుని వలె అవ్వడానికి ఆ ఫలం తిన్నత్తాను. ఎందుకు? Why? ఎందుకు? ఎందుకు? ఎందుకంటారు? ఎందుకంటారు? Why? ఎందుకు? Forget. They are already God's image, right? వారు అప్పటికే దేవుని వలె దేవుని స్వరూపంలో ఉన్నారు కదా. Then why they are eating that fruit? మరి ఆ ఫలాన్ని ఎందుకు తింటున్నారు? They don't know they are already like God. వారు అప్పటికే దేవుని వలె ఆయన స్వరూపంలో ఉన్నారని వాళ్ళకి తెలియదు. That's why they deceived. అందుకే మోసగించబడ్డారు. Understand? అర్థమవుతుందా? Eve, she was not knowing I am already like God. నేను ఇప్పటికే దేవుని వలె ఆయన స్వరూపంలో ఉన్న వ్యక్తిని అవ్వకు తెలియదు. Same with you. మీ విషయంలో కూడా అలాగే ఉంది. Why you want to be holy? ఎందుకు మీరు పరిశుద్ధులుగా అవ్వాలనుకుంటున్నారు? You don't know you are already holy. మీరు ఇప్పటికే పరిశుద్ధులుగా చేయబడ్డారని మీకు తెలియదు. Simple or not? సులభంగా ఉందా లేదా? Confused? అయోమయంగా ఉందా? Satan is what Satan is saying us. సాతాను ఏం చెప్తూ ఉంది మనతో? Hey, you should be holy. నువ్వు పరిశుద్ధంగా అవ్వాలి. Hey, you wash your sin. నీ పాపాలు కడగబడాలి. You should be free from sin. నువ్వు పాపం నుండి విడిపించబడాలి. I should be free from sin or I am free from sin? నేను పాపం నుంచి విడిపించబడాలా లేకపోతే ఇప్పటికే విడిపించబడ్డానా? I am free from sin already. ఇప్పటికే విడిపించబడ్డాం మనం. Right or wrong? అవునా కాదా? I have to wash my sin or my sins are already washed. నా పాపాలు నేను కడుక్కోవాలా ఇప్పటికే కడగబడ్డాయా? I have to be holy or I am holy. నేను పరిశుద్ధంగా అవ్వాలా ఇప్పటికే పరిశుద్ధంగా చేయబడ్డానా? I should say God don't remember my sin or God already told me to I will not remember your sin. దేవా నా పాపములు జ్ఞాపకం చేసుకోకు అని నేను దేవునితో చెప్పాలా ఇప్పటికే ఆయన జ్ఞాపకం చేసుకోనని చెప్తున్నాడా? Yes, he is already saying. But what we are doing going to church? కానీ చర్చికి వెళ్తూ మనం ఏం చేస్తున్నాం? God, దేవా please don't remember my sin. దయచేసి నా పాపాలు జ్ఞాపకం చేసుకోకు. God, please forgive my sin. దేవా దయచేసి నా పాపములు క్షమించు. Don't remember my sin. దయచేసి జ్ఞాపకం చేసుకోవద్దు. Why we are doing like this? ఎందుకు ఇలా చేస్తున్నాం? Who is making us fool? ఎవరు మనల్ని ఇలా బుద్ధిహీనులుగా చేస్తున్నారు? That is Satan. అదే సాతాను. Why he is making us fool? ఎందుకు మనల్ని అలా చేస్తున్నాడు బుద్ధిహీనులుగా? Why we become fool by Satan? ఎందుకు సాతాన్ ద్వారా మోసగించబడుతున్నాం, అలా బుద్ధిహీనులుగా అవుతున్నాం? Why? ఎందుకంటారు? Why? ఎందుకు? Simple. We don't know the word of God. దేవుని వాక్యం మనకు తెలియదు కనుక. Simple. సులభమే కదా. Then what shall we have to do then? మనం ఏం చేయాలి మరి? We should know the word of God detail. దేవుని వాక్యం వివరంగా స్పష్టంగా తెలుసుకోవాలి. So coming to this training, you learn something. ఈ ట్రైనింగ్ సెషన్ రావడం ద్వారా మీరు నేర్చుకున్నారా ఏమైనా? After listening word of God, your heart become free. దేవుని వాక్యం విన్న తర్వాత మీ హృదయం విడుదల పొందుకున్నది అనిపిస్తుందా? Now you have faith, you are holy. మీరు పరిశుద్ధులనే విశ్వాసం మీరు కలిగి ఉన్నారా ఇప్పుడు? Now you have faith, God will not remember your sin. దేవుడు మీ పాపాలు జ్ఞాపకం చేసుకోడు అన్న విశ్వాసం మీలో కలిగిందా? Who gave you this faith? ఈ విశ్వాసం మీకు ఎవరు ఇచ్చారు? I brought from Nepal. నేపాల్ నుండి నేను తీసుకొచ్చానా? I brought from northeast. ఈశాన్య రాష్ట్రాల నుండి నేను పట్టుకొని వచ్చానా? No. కాదు. All is written in the word of God. దేవుని వాక్యంలో ఇదంతా రాయబడి ఉందండి. Amen. ఆమేన్. Nowadays what Satan is doing? ఈ రోజుల్లో సాతాను ఏం చేస్తూ ఉందంటే Not allowing you to read Bible. మీరు బైబిల్ చదివేందుకు అనుమతించడం లేదు. You don't want to read Bible. మీకు బైబిల్ చదవాలని లేదు. More than Bible, he is another Bible for you. బైబిల్కి బదులుగా అంతకంటే ఎక్కువగా ఇది ఇంకో బైబిల్గా మారిపోయింది మీకు. Giving all bad news.
దుర్వార్తలు అన్ని ఇస్తూ ఉంది దీంతో. But you love this giver of bad news. కానీ ఈ దుర్వార్తలు మీకు తెలియజేస్తున్న దీన్నే మీరు ప్రేమిస్తున్నారు. But this is the good news. కానీ ఇది సువార్త అండి. Amen. ఆమేన్. What does the good news says? ఈ సువార్త మీతో ఏమని సెలవిస్తూ ఉంది? Good news says, I will not remember your sin and iniquity anymore. ఈ సువార్త శుభవార్త మీతో ఏం చెప్తూ ఉంది అంటే మీ దోషములను అతిక్రమములను నేను ఎన్నడూ జ్ఞాపకం చేసుకోను. So when you go from here, కాబట్టి మీరు ఇక్కడ నుండి వెళ్ళాక from now Satan will not talk to you, right? ఈ క్షణం నుండి సాతానికి మీతో మాట్లాడదు కదా. Now you understood word of God. ఇప్పుడు దేవుని వాక్యం అర్థమైపోయింది నీకు. ఇంకా that pastor came from Nepal and teach nicely to you. నేపాల్ నుంచి వచ్చిన పాస్టర్ మీకు ఎంత బాగా నేర్పించేశాడు. Okay, bye bye. Satan will say that. సరే ఇంకా బాయ్ బాయ్ వెళ్తానని సాతాన్ వెళ్ళిపోతుందా? No. వెళ్ళనే వెళ్దు. He will come to you. మీ దగ్గరకు వస్తాడు. Hey, that pastor don't know you. ఆ పాస్టర్కి నీ గురించి తెలీదు. How much you are dirty, you know and I know. నువ్వు ఎంత మురికి వ్యక్తివో నీకు నాకు తెలుసు. Don't say you are holy. నువ్వు పరిశుద్ధుడని చెప్పకు. That pastor don't know about you. ఆ పాస్టర్కి నీ గురించి తెలియక You tell you are sinner, okay? నువ్వు పాపు అని చెప్పు, సరేనా? And you alone you go to one corner and you pray, okay? ఒంటరిగా ఒక మూలన కూర్చొని నువ్వు ప్రార్థన చేసుకో. And all the time in the prayer you say, God forgive me, I am sinful man, God forgive me. He will teach you this. ప్రార్థనలో నిరంతరంగా దేవా పాపాత్ముణ్ణి నన్ను క్షమించు ఇలా అడుగు అని నేర్పిస్తుంది. What is the character of Satan? సాతాను లక్షణాలు ఏంటో తెలుసా? What is the character of Satan? సాతాను స్వభావం తెలుసా? Liar. అవును, వాడు అబద్ధికుడు, Deceiver. మోసగాడు. He speak lies. అబద్ధాలు మాట్లాడతాడు. Understand? అర్థమవుతుందా? Who speak the truth? సత్యాన్ని మాట్లాడేది ఎవరు? Only God. కేవలం దేవుడు మాత్రమే. Only God. దేవుడు అంటే సరిపోదు, దేవుడు మాత్రమే. Amen. ఆమేన్. Truth is only word of God. సత్యము దేవుని వాక్యం మాత్రమే. Whatever thought Satan give you, మీకు సాతాను ఎటువంటి ఆలోచనలు ఇచ్చినా you tell him. మీరు వాటితో చెప్పండి. You wait. ఆగు, I will open Bible. నేను బైబిల్ తెరిచి చూస్తాను. I will check. నేను ఒకసారి పరీక్షించి చూస్తాను. Hebrews chapter 10. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 17. 17వ వచనం. Then God says, I will not remember their sins and iniquity anymore. వారి అతిక్రమములను దోషములకి ఎన్నడూ దేవుడు జ్ఞాపకం చేసుకోను అంటున్నాడు. సాతానా, you see word of God. ఒకసారి వాక్యం చూడు. You fight with the word of God. నువ్వు ఏమైనా ఉంటే దీంతో ఫైట్ చేసుకో. Don't fight with me. నాతో పోట్లాడొద్దు. You fight with Jesus. నువ్వు యేసుతో పోరాడు కావాలితే. Jesus made me holy. యేసు నన్ను పరిశుద్ధుని చేశాడు. I am holy. కాబట్టి నేను పరిశుద్ధుణ్ణి. God promised me he will not remember my sin. దేవుడు నాకు మాట ఇచ్చాడు, ఆయన నా దోషములు జ్ఞాపకం చేసుకోనని. Go and fight with the word of God. వెళ్ళి దేవుని వాక్యంతో పోట్లాడు కావాలంటే. Let Satan fight with the word of God, not with you. సాతాను దేవుని వాక్యంతో పోట్లాడేలా చేయండి, మీతో కాదు. Amen. ఆమేన్. Then Satan fighting with the word of God, can he change word of God? అప్పుడు సాతాను దేవుని వాక్యంతో ఫైటింగ్ చేస్తే అంత మాత్రాన వాక్యాన్ని మార్చగలుగుతుందా? No. మార్చలేదు. Then Satan can win over word of God? సాతాను దేవుని వాక్యాన్ని జయించగలుగుతుందా? No. So people who has the word of God, Satan cannot win over. కాబట్టి దేవుని వాక్యం కలిగి ఉన్న ప్రజలపై సాతాను గెలవలేదండి. So that's why what Satan first wants to do? అందుకే సాతాను మొదటిగా ఏం చేయాలనుకుంటుందో తెలుసా? Blur your heart towards the word of God. దేవుని వాక్యం పట్ల మీ హృదయాన్ని మరి మూసివేయాలనుకుంటుంది. Then what you have to do then? అప్పుడు మీరు ఏం చేయాలి? You come all the time evangelist training. మీరు ఎవాంజలిస్ట్ ట్రైనింగ్ కి వస్తూ ఉండాలి. Every 3 months you call me here. 3 నెలలకు ఒకసారి నన్ను పిలవండి ఇక్కడికి. Every 3 months I will come. 3 నెలలకు ఒకసారి నేను వస్తాను. And every 3 months you be here. 3 నెలలకు ఒకసారి మీరు రండి. As much you will come, that much I will come. మీరు ఎంతగా వస్తే నేను అంతగా వస్తాను. Let's learn the word of God precisely. స్పష్టంగా దేవుని వాక్యం నేర్చుకుందాం. Let's share our heart detail. మన హృదయాలను పంచుకుందాం. Now what faith you have received? మీరు ఏదైతే విశ్వాసం పొందుకున్నారో ఇప్పుడు, it's not mean world will be agree with you. అదేదో ఈ లోకమంతా మీతో ఏకీభవిస్తుందని కాదు. If you go to your friend, మీరు మీ స్నేహితుని దగ్గరికి వెళ్తే, and if you say I am no longer sinner, Jesus made me holy, నేను ఇక ఎంత మాత్రం పాపిని కాదు, యేసు నన్ను నీతిమంతుడిగా చేశాడు అంటే, what your friend will say to you? మీ స్నేహితుడు మీతో ఏమంటాడో తెలుసా? You think I am crazy? నేనైనా పిచ్చోడిని I అనుకుంటావా? know you very well. నీ గురించి నాకు బాగా తెలుసు. What you are saying about your holy? నువ్వు పరిశుద్ధుడు, ఏం మాట్లాడుతున్నావు? Don't try to convey the world. ఈ లోకాన్ని ఒప్పించడానికి Don't ప్రయత్నించకండి. try to convince human being. మనుషులను ఒప్పించడానికి ప్రయత్నించొద్దు. First let word of God take place in your
heart. మొదటిగా దేవుని వాక్యం మీ హృదయాల్లో స్థిరపడనివ్వండి. Speak the truth. సత్యాన్ని మాట్లాడనివ్వండి. Let this truth take place in your heart. ఆ సత్యం మీ హృదయంలో స్థాపించబడనివ్వండి. This truth will lead your life. ఆ సత్యం మీ జీవితాన్ని This నడిపిస్తుంది. word of God will help you. ఈ దేవుని వాక్యం మీకు సహాయం చేస్తుంది. Ultimately everything will be vanish. Only word of God will remain. చివరికి చూస్తే సమస్తము గతించిపోయేవే, కేవలం దేవుని వాక్యం మాత్రమే నిలిచి ఉంటుంది. Amen. ఆమేన్. Okay, I will finish here. ఎందరితో ముగిస్తాను. Let's pray. ప్రార్థన చేసుకుందాం. Heavenly Father, I am thankful to you. పరలోకమందున్న తండ్రి, మీకు వందనాలు. In this evangelist training program, you have sent many brothers sisters here. ఈ ఎవాంజలిస్ట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కి ఎంతో మంది సహోదరులు మీరు పంపించారు ఇక్కడికి. Lord, even though there are so many things we wanted to talk, మేము పంచుకోవాలనుకున్న విషయాలు ఎన్నో ఉన్నప్పటికీ, but first you want to establish the truth in our heart about the forgiveness of sin. కానీ మొదటిగా మా హృదయాలలో పాప క్షమాపణకు సంబంధించిన హృదయాన్ని, విశ్వాసాన్ని స్థాపించాలనుకుంటున్నాం. You want to clear our heart about the eternal redemption. నిత్య విమోచన విషయంలో మా హృదయాల్లో స్పష్టత ఇవ్వాలనుకుంటున్నారు. Lord, there is nothing we have to do or we can do. దేవా, మేం చెయ్యాల్సింది లేదా చేయగలిగిందంటూ ఏమీ లేదు. Everything you have done by Christ Jesus. క్రీస్తు యేసు ద్వారా మీరు సమస్తం జరిగించారు. We have received eternal redemption through Christ Jesus. ఆ క్రీస్తు యేసు ద్వారా నిత్య విమోచన మేము పొందుకున్నాం. By the blood of Jesus we have redeemed forever. ఆ యేసు రక్తం ద్వారా మేము శాశ్వతంగా విమోచించబడ్డాం. By the sacrifice of body of Jesus Christ you have made us holy. యేసుక్రీస్తు రక్తం, శరీరం ఒకసారి అర్పించబడడం ద్వారా మీరు మమ్మల్ని పరిశుద్ధులుగా చేశారు. And you have promised us you will not remember our sin and iniquity anymore. మా అతిక్రమములు, దోషములను ఎన్నడూ జ్ఞాపకం చేసుకోనని మాకు మాటిచ్చారు. One by one, Lord, established your word in the participants' heart. ఒకదాని తర్వాత ఒకటి దేవ, ప్రతి విషయంలో ఇక్కడ కూడి ఉన్న వారి హృదయాల్లో మీ మాటలు స్థాపించండి. Wherever they go, let this truth they can be preached by their life. వారు ఎక్కడికి వెళ్ళినప్పటికీ జీవితాంతం ప్రభు ఈ సత్యాన్ని వాళ్ళు ప్రకటించడానికి కృపనివ్వండి. And let us gather again and again and share the word of God. మళ్ళీ మళ్ళీ కూడుకుంటూ దేవుని వాక్యం వినడానికి, పంచుకోవడానికి కృపనివ్వండి. Let God you guide them to the true servant of God. నిజమైన దైవ సేవకుని యొద్దకు మీరు వారిని నడిపించండి. Guide them to listen true wisdom and knowledge from the heart of Jesus Christ. యేసుక్రీస్తు హృదయం నుండి నిజమైన జ్ఞానమును, వివేకమును వారు వినలాగున కృపనివ్వండి. I commit all of them in your hand. వారందరినీ మీ హస్తాలకు అప్పగిస్తూ, Thanking you, I pray in the name of the Lord Jesus Christ. మీకే వందనాలు చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen. ఆమేన్. Thank you very much. కృతజ్ఞతలండి.